కుటుంబం అయిపోయేసరికి మళ్ళీ మీ పిల్లలు మీకు అప్పగిస్తారు. భద్రత ఉంటుంది, దేవుని వాక్యం నేర్చుకుంటారు, కొంచెం ఖర్చు కూడా తప్పుతూ ఉంటుంది, ఖర్చు తప్పిద్ది. వాడిని పక్కన కూర్చోబెట్టుకున్నావంటే నీ మైండ్ తింటాడు, నిన్ను వాక్యం విన్నయ్యాడు, నిన్ను జడగొడతాడు, వాడు తడవకోసారి బయటికి పోయి వస్తుంటాడు. నీ పర్సు ఖాళీ, నీ మైండ్ కూడా ఖాళీ. అందుకే ఈ ఏర్పాటు. పిల్లల్ని దయచేసి పక్కన సండే స్కూల్ జరుగుతుంది, చిన్నపిల్లల ప్రార్థన, అక్కడికి పంపించండి. మళ్ళీ చెప్తున్నా, మీ ఇష్టం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే దేవుని భక్తి, ఆత్మీయత ఆ పునాది పడాలి. దయచేసి పిల్లలకి అలాంటి అలవాటు కలిగించండి. థ్యాంక్ యూ. తల్లులు పిల్లల్ని తీసుకొని వెళ్తా ఉన్నారు, మంచిది. త్వరగా తీసుకెళ్ళి అప్పచెప్పి రండి, మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతున్నాను, చిత్తగించండి. 16 కూడా చదువుకోవచ్చు. బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును. వారి మాటలు ఎవరునూ లక్ష్యము చేయరు. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. 18వ వచనం. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును పొందుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ ఇటు రీతిగా ఇక్కడికి తీసుకొని వచ్చినందుకు వందనాలు. నా ప్రభువా, నీ బిడ్డలు చాలా దూరాల నుంచి ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి నీ పాదాల చెంతకు వచ్చారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నీవు. నీ బిడ్డల ఆశను, హృదయ వాంఛను తీర్చండి. మీరు మీ మాటలు, నీ వాక్యం పంపి నీ బిడ్డల్ని బలపరచండి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావము నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానమందుండి మాతో మాట్లాడండి. నీ దాసుడు బలహీనుడు, అల్పజ్ఞుడు. ప్రభు, నీ రక్తముతో కడిగి శుద్ధి చేసి నీ రెక్కచోటు నీ దాసుని మరుగు చేసి నీవే నీ బిడ్డలందరినీ దర్శించమని, క్లైమేట్ మొత్తం ఇక్కడున్న వాతావరణం అంతా నీ వశంలో తీసుకోమని, ఇక్కడున్న బిడ్డలు, లైవ్ ద్వారా వింటున్న బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వు, మనశ్శాంతి నివ్వు, ప్రశాంతంగా నీ మాటలు వినడానికి కావలసినటువంటి ఏకాగ్రత నివ్వు. వారి దేహాల్లో ఉన్న రోగాలు తొలగించు, వారి మనసులో ఉన్న గలిబిలి తీసివేయి, వారి హృదయాల్లో ఉన్న ఆందోళన, అవిశ్రాంతి తొలగించి విశ్రాంతినిచ్చి వారి హృదయాలు నిమ్మళపరిచి నీ వాక్కులు అందించమని, నీ బిడ్డల్ని స్వస్థపరచు యేసునామములో, స్వస్థపరచు యేసునామములో, బలపరచు యేసునామములో, బాగుచే యేసునామములో తండ్రి, నెమ్మదిపరిచి నీ వాక్కును అందించమని నీ పాదాలు పట్టుకొని యేసునామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కొద్దిసేపే నేను దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. ఎక్కువ టైం తీసుకోవాలనుకోవట్లేదు. ఆ పైన దేవుని చిత్తం, ఎందుకంటే నేను మళ్ళీ చెన్నై వెళ్ళే పని ఉంది, పాటల పని జరుగుతూ ఉంది. దేవుడు శ్రేష్టమైన 6 పాటలను అనుగ్రహించాడు. గడిచిన సంవత్సరంలో కమ్మని పాటలు ఇచ్చాడు, పాడుకున్నాం ఈ సంవత్సరం అంతా. సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి అనే పాట, జ్యోతిర్మయుడ ప్రేమ స్వరూపుడ ఈ పాట, కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. అట్లా మంచి మంచి పాటలు పాడుకున్నాం ఈ సంవత్సరం అంతా. ఇంకో పాట ఏదో ఉన్నట్టుంది. అమ్మ చూపలేదు నీ ప్రేమ, అవును, నాన్న చూపలేడు నీ ప్రేమ,
మమతను చూపిన నా యేసయ్యా నీవేనయ్యా. ఈ పాట హృదయ వాంఛలు తీర్చువాడా, నా కోరిక సిద్ధింపచేయువాడా, నిన్నే ఆరాధింతును. మంచి పాటలు ఇచ్చాడు యేసయ్యకి స్తోత్రాలు. ఈ సంవత్సరం ఇంకా మంచి పాటలు 6 పాటలు ఇచ్చాడు దేవుడు. ప్రతి పాట పాడుకోవటానికి కంఫర్ట్గా ఉండేటట్టు సిద్ధపరిచి మనకు అనుగ్రహించాడు. ఆదరణ గీతాలు, మంచి సాంగ్స్, అది దేవుడు కృప చూపాడు. మీ ప్రార్థన కొంత వర్క్ అయింది. పోయిన వారంలో కొంత హైదరాబాద్లో వర్క్ చేసాం. ఇప్పుడు మళ్ళీ చెన్నై వెళ్ళాలి. కాబట్టి నేను ఈ కూటమి ముగించి బయలుదేరాలి. కాబట్టి మీరు ప్రశాంతంగా వినండి. ఈ 2 వారాలు కొంచెం నన్ను వదిలేయండి. కూటమి అయిన తర్వాత మళ్ళీ రౌండ్ వేసి నన్ను పోనీయకుండా చేయవాకండి. కొద్దిగా నన్ను అర్థం చేసుకోండి. పనులు చాలా ఉన్నాయి. ఫైనల్లో మీ అందరి కోసం కలిపి ప్రార్థన చేస్తాను. కొంతమంది పాపం దూరం నుంచి, హైదరాబాద్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇందాక వస్తా ఉంటే వాళ్ళు కనపడ్డారు చాలామంది. హైదరాబాద్ నుంచి వచ్చామన్నా అని, వైజాగ్ నుంచి, చాలా దూరాల నుంచి వచ్చారు. ఏం చేద్దాం, కాస్త నిలబడి మాట్లాడాలి. మీకు కూడా కాసేపు సమయం ఇవ్వాలని ఆశ ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి మీటింగ్స్ హడావుడి, పని ఒత్తిడిని బట్టి నేను మీకు అందుబాటులో రాలేకపోతా ఉన్నాను. అర్థం చేసుకొని సహకరించండి. మీలో కొంతమంది ఇప్పటికే మనసులో అనుకుంటూ ఉంటారు, నువ్వు అందుబాటులోకి వచ్చింది మేమే అందుబాటులో తీసుకుంటాం. నేను ఏ పక్క నుంచి పోతావరా, ఎట్టున్నా మేము కాసుకుంటామని మీలో కొంతమంది ఇప్పుడే ఫిక్స్ అయిపోయినట్టు నాకు అర్థం అవుతుంది. చూద్దాం, మీరు గెలుస్తారో నేను గెలుస్తానో చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం ఒకసారి, హల్లెలూయా చెప్దాం. బైబిల్ గ్రంథంలో, ఇదే ప్రసంగి గ్రంథంలో ఓ మాట ఉంది. అది ఎక్కడుందో చెప్తే మీరు గ్రేటే. భూమి మీద మానవులకు శ్రేష్టమైనది ఏది లేదు అనే మాట ఉంది. అది ఎక్కడుందో చెప్తారా? 3 అంకెలు లెక్క పెడతా. ప్రసంగిలోనే ఉంది. భూమి మీద మానవులకు శ్రేష్టమైనది ఏది లేదు అనే మాట. మూడు 12 అవునా? చదువు ఏముందో 3:12. కావున సంతోషముగా నుండుట కంటెను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషముగా నుండుట కంటెను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుని. అంటే ప్రసంగి రచయిత సొలొమోను జీవితంలో అనేక అనుభవాల్ని కాచి వడపోచి చివరికి విరక్తి చెంది ఆయన పలికినటువంటి అనేక సంగతుల్లో ప్రసంగి ఒకటి. ప్రసంగి గ్రంథము అది కూడా ఒక మర్మాల గనే. ప్రసంగి గ్రంథాన్ని అంతా ధ్యానిస్తే అన్ని ప్రత్యక్షతలు బయలుపడతాయి. ఈ ప్రసంగి గ్రంథంలో మనుషులు పడేటువంటి ప్రయాస మొత్తం, అసలు దేనికి పడుతున్నారో, చివరికి వాళ్ళకి మిగులుతుంది ఏందో ఆయన వివేచించాడు. ఆయన వివేచించి చివరికి తేల్చింది ఏంటంటే, ఆకాశము క్రింద మనుషులు పడే ప్రయాసంతా వ్యర్థం 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 అని 3 సార్లు అంటాడు. ఎలా చెబుతున్నావు అంటే, నేను దాదాపు లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ చాలా వరకు మనుషులు అనుభవించాలని కోరుకునే వాటన్నిటిని అనుభవించి ఈ మాట చెప్తున్నాను అంటాడు. అనుభవం లేకుండా నేను ఈ మాట చెప్పట్లేదు, అనుభవించి నేను చెప్తున్నాను అంటాడు. నాకు తెలిసి ప్రపంచంలో సొలొమోను కంటే ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఇంకొకళ్ళు లేడని నేను అనుకుంటాను. సొలొమోను కంటే ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఇంకొకళ్ళు లేడని నేను అనుకుంటాను. 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు, మొత్తం 1000 మంది భార్యలు ఆయనకి. ఒక భార్యకే ఏగలేగా చచ్చిపోతున్నారు. 1000 మందిని చేసుకొని మరి ఎట్లా వేగాడో ఏం కథ, మరి వాళ్ళ దెబ్బకి వ్యక్తి పుట్టి ఇట్లా తయారయ్యాడో ఏమో మనకైతే తెలీదు. మొత్తానికి మళ్ళా 700 మంది రాజకుమార్తెలైన భార్యలంట.
అంటే భూరాజులు వాళ్ళ కూతుళ్ళని తెచ్చి సొలొమోనుకి ఇచ్చారు. ఎందుకంటే సొలొమోను ప్రసిద్ధి, సొలొమోను జ్ఞానం, సొలొమోను యొక్క పరిపాలన, సొలొమోను యొక్క రాజసం, ఆ విషయాలన్నీ కూడా ప్రపంచ ప్రసిద్ధిగాంచాడు. ఎలా ఫీల్ అయ్యారంటే, సామంత రాజులు ఎలా ఫీల్ అయ్యారంటే, అసలు సొలొమోను భార్య నా కూతురు అనిపించుకోవటం కంటే ఇక నాకు ధన్యత లేదు. ఆయన ఆమెని చేతబట్టి ఆమెను అన్ని విషయాల్లో జాగ్రత్తగా చూసుకుంటాడో చూసుకోవడో నాకు అనవసరం. నా కూతురు సొలొమోను భార్య, సొలొమోను అనేవాడు నా అల్లుడు అనిపించుకుంటే చాలు అని వెంపర్లాడారు. పిచ్చోళ్ళలాగా వెంటబడి 700 మంది వాళ్ళ కూతుళ్ళని, 700 మంది రాజులు, 700 రాజకుమార్తెలను అప్పచెప్పారు సొలొమోనుకి. మొత్తాన్ని పెళ్లి చేసుకున్నాడు. నాకు తెలిసి 2 కారణాలను బట్టి చేసుకొని ఉండొచ్చు. ఒకటి, అసలు స్త్రీల సంగతి ఏందో తేల్చుకుందామని చేసుకొని ఉండొచ్చు. రెండవది, రాజకుమార్తెలను ఎందుకు చేసుకొని ఉండొచ్చు అంటే, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న రాజులంతా ఆయనకు మామలై వాళ్ళందరికీ అల్లుడు అయ్యాడు అనుకో, కూతురు కోసమైనా సరే అల్లుడిని ఏం చేయరు. అర్థమైందా? సెక్యూరిటీ పర్పస్ అన్నమాట. ఆ నేపథ్యంలో కూడా అంతమందిని ఆయన చేసుకొని ఉండొచ్చు. మొత్తం మీద ఇప్పుడు మనుషులు పరుగులు ఎత్తుతున్నారు కదా. ఒక భార్యను చేసుకున్నాడు, ఒక భార్యతో తృప్తి చెందకుండా తిప్పలు పడతా ఉంటాడు, ఇంకేడన్నా గడ్డి తిందామా అని. ఎందుకంటే దురాశ, తృప్తి ఇది కలగదు. అందుకని ఇంకెక్కడన్నా తవ్వకాలు జరుపుతూ ఉంటాడు కొంతమంది జెంట్స్. అలాగే కొంతమంది స్త్రీలు కూడా అంతే. దేవుడు ఇచ్చిన భర్త ఏదో దేవుడు కృపలో అనుగ్రహించాడని తృప్తి చెందరు. ఈ సైతాన్లు ఉంటారు, పక్కన చేరే సైతాన్లు. నువ్వెక్కడ, మీ ఆయన ఎక్కడ, అసలు అంత నల్లగా ఉన్నాడు, ఆయన ఎట్ట చేసుకున్నావు, అబ్బే ఏమన్నా ఉందా అనగానే దీని మైండ్ పాడైపోయింది. పనికి మళ్ళీ మైండ్ పాడైపోయి వెంటనే దురాలోచనలకు వెళ్ళిపోయి, ఆహా నా అందానికి తగ్గవాడు ఎవడని వెతుకుతూ ఉంటుంది. అది భర్తను కలిగి ఉండి కూడా. దురాశ. నల్లవాడైతేనే తెల్లవాడైతేనే ప్రేమగా చూసుకునే భర్తను దొరికించినందుకు దేవునికి స్తోత్రం అని చెప్పని అలాగ బ్రతికితే బాగుండు. కానీ అంతటితో తృప్తి చెందరు. దురాశ కొద్దీ ఈరోజు సమాజంలో చూడండి, ఎన్ని కేసులో, ఎన్ని గొడవలో, ఎన్ని తలకాయ నొప్పులో, ఎన్ని హత్యలో, ఎన్ని దారుణాలో. ఇవన్నీ ఎందుకురా అంటే దురాశ, దురాశ, దురాశ. ఆడోళ్ళ దురాశ, మగోళ్ళ దురాశ, మగోళ్ళ దురాశ, ఆడోళ్ళ దురాశ. ఉన్నవాటితో తృప్తి చెందకుండా ఇంకా అనేకమైన వాటిని పొందాలి, అనుభవించాలనే తపనతో పరిగెత్తి బ్రతుకును భ్రష్టు పట్టించుకుంటున్నారు. ఒక భార్యను కలిగి ఉన్నాడు, ఇంకొక ఆమెనన్నా కలిగి ఉండాలన్న ఆరాటంతో పరిగెత్తున్నాడు. ఇక్కడ 1000 మందిని కలిగి ఉన్నాడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒరే, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఇంకొక ఆమె కోసం ఎదుగుతున్నావు, ఇక్కడ 1000 మంది రా అంటున్నాడు. ఓకే, కొంతమందికి ఆస్తులు అంతస్తుల మీద మక్కువ. తోటలు సంపాదించాలి, బిల్డింగులు కట్టాలి, భవంతులు కట్టాలి, విచిత్రమైన పనులు కలిగినటువంటి అంతస్తుల్లో ఉండాలని ఆరాటం కొంతమందికి. అవన్నీ సొలొమోను కలిగి ఉన్నాడు. నా కొరకు నేను తోటలు నాటించుకున్నాను, చెరువులు త్రవ్వించుకున్నాను, భవంతులు కట్టించుకున్నాను, వేలాడే తోటలు కూడా నేను నాటించాను. కొంతమందికి ఉన్న ఆశ అది కూడా ఆయన అనుభవించాడు. పేరు ప్రఖ్యాతుల కోసం కొంతమందికి తపన, అవి కూడా నేను పొందాను. మనుషుడా, నువ్వు ఏది వెతుకుతున్నావో, వెండి బంగారాలా, అవి నేను పొందాను. పేరు ప్రఖ్యాతుల నేను పొందాను, ప్రజల్లో గుర్తింప నేను పొందాను. నువ్వు దేని కోసం తప్పిస్తున్నావో, దేని కోసం వెంపర్లాడుతున్నావో అన్నీ నేను పొందా. ఇక నేను నా హృదయము కోరినది ఏది కూడా కాదనలా, నా కళ్ళు చూసింది ఏది కూడా నేను కాదనలా, అన్నిటినీ నెరవేర్చాను. అన్నిటినీ నెరవేర్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనుషులు తపన పడుతున్నవన్నీ కూడా ఒకడు గాలికై ప్రయాసపడ్డట్టుగా ఉందే తప్ప ఇంకా ఏమీ అనిపించలేదు నాకు అని అనుభవజ్ఞుడైన సొలొమోను తేల్చేశాడు ప్రసంగి గ్రంథంలో. ఆయన అంటే అనుభవించి వదిలేశాడు. సార్, మనకు అనుభవాలు కాలేదు కదా, కొంచెం మనం కూడా ట్రై చేద్దాం అని మనుషులు అనుకోవచ్చు, ప్రయత్నించవచ్చు, పరుగులు ఎత్తవచ్చు. కానీ ఇన్నిటినీ ఫిల్టర్ చేసి, ఇన్నిటినీ అనుభవించి, అన్నిటినీ ఇది శ్రేష్టమైంది అని పరిగణించి, అన్నిటినీ సొంతం చేసుకొని, అన్నిటిని అనుభవించి, మొత్తం ఫిల్టర్ చేసి ఫైనల్ తేల్చింది ఏంటంటే, ఆయన తమ బ్రతుకు కాలంలో సంతోషంగా ఉండడం, ఏది ఉన్నంతలో రోజుల్ని సుఖంగా వెళ్ళబుచ్చడం తప్ప
మానవుడికి శ్రేష్టమైంది ఇంకా ఏది లేదురా ఈ భూమి మీద అని తేల్చిపడేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఏది ఉండదు, ఏది పొందినా తృప్తి కలగదు అనే ఆయన గోల. చూచుట చేత, మొదటి అధ్యాయంలోనే స్టార్టింగ్ చెప్పేస్తాడు, చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవి తృప్తి పొందకున్నది, తినుట చేత కడుపు తృప్తి పొందకున్నది. ఎన్ని చూసినా సరే ఇంకా కొత్తవి చూడాలన్న ఆశ ఈ కళ్ళకి జావదు. ఎన్ని విన్నా ఇంకా క్రొత్తవి వినాలన్న ఆశ ఈ చెవులకు జావదు. ఎన్ని తిన్నా ఇంకా కొత్త కొత్త రుచులు తినాలన్న ఆశ ఈ నాలుకకు చావదు, ఈ పొట్టకి చావదు. ఈ శరీరంతో ఎన్ని అనుభవించినా అనుభవించే కొద్దీ ఇంకా ఆశలు పెరుగుతాయే తప్ప ఆశలకు ముగింపు అనేది లేదు అనేది సులభమనే చెప్పాల్సిన అవసరం. మనకు కూడా తెలుసు ఆ సంగతి. ఎంతమంది ఒప్పుకుంటారు? మనకు కూడా తెలుసు ఆ సంగతి. తృప్తి కలిగిందా? ఇప్పుడు లేడీస్నే తీసుకుందాం. ఎన్ని రకాల శారీస్ అండి, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని రకాల బట్టలు కట్టుంటారు. మళ్ళా ఇప్పుడు కొత్త టైపు శారీస్ వచ్చినాయి అంటే పోయి ఎగబడతారు. పురుషులైనా అంతే, ఫ్యాషన్ అంటే చాలు పోయి ఎగబడతా ఉంటారు. తృప్తి లేదు. కట్టి రకరకాలు కట్టి చివరికి చావు దగ్గరకు వచ్చి కూడా ఇంకా దేవులాడుతూనే ఉంటారు. చావుకు సిద్ధమై ఇంకా దగ్గరకు వచ్చి ఆయుష్కాలం మూడే సమయంలో కూడా ఇంకా దేవులాడుతూనే ఉంటారు. అంటే ఈ శరీరానికి నువ్వు ఎంత చేస్తే అంత ఆశలు ఎక్కువ అవుతాయి తప్ప ఆశలు ఆగిపోవటం, ఆశలు బ్రేక్ అవటం అనే ప్రశ్నే లేదు. అట్లా ఏం కాదు, కొంచెం అనుభవించి తృప్తి చెందొచ్చు అని చెప్పగలవా? ఎన్ని రకాలు చూసావు? కళ్ళు తృప్తి పొందినాయా? ఇంకా కొత్తవి చూడాలన్న ఆశ. శారీరక వాంఛలు ఎన్నిసార్లు తీర్చుకున్నావు, ఎన్ని రకాలుగా తీర్చుకున్నావు, అయినా తృప్తి కలిగిందా? శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా అనే పాటలు మొన్న శుక్రవారం పాడినట్టున్నాను. ఈ లోకములో భోగములెన్నో అనుభవించిన తనివి తీరెనా, ఈ లోకములో భోగములెన్నో అనుభవించిన తనివి తీరెనా, ఈ తనువే రాలిపోయినా, ఈ తనువే రాలిపోయినా, నీ గతి ఏమో నీకు తెలియునా, శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా, శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా. దేవునికి మహిమ. పెద్దగా చెప్పండి అందరూ కలిసి. ఈ లోకములో భోగములెన్నో అనుభవించిన తనివి తీరేనా? క్వశ్చన్. నీ తపన ఆగిందా? పిల్లలు పెద్ద కావాలి, పిల్లలకు చదువులు పూర్తి కావాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి తపన. పెద్ద అయ్యారు, చదువులు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి పిల్లలు అయ్యారు. ఇప్పుడు తపన నంబర్ 2 స్టార్ట్ అయింది మళ్ళీ. మనవాళ్ళు చదువులు పూర్తి కావాలి, మనవాళ్ళు పెద్ద కావాలి, చదువులు పూర్తి, మనవాళ్ళు పెళ్ళిళ్ళు కావాలి. అయినా బతికే ఉన్నావు ఇంకా పోకుండా. ముని మనవాళ్ళ గురించి కూడా ఆలోచన. ఈ జీవితం ఇంతటితో ఇక చాలు రా బాబు అని తృప్తి చెందే ప్రశ్నే లేదు. ఈ తపనకు అంతం లేదు. నీకు ఈజీగా అర్థమైద్దని చెబుతున్నా. ఈ తపనకే, ఈ ఆరాటానికి, ఈ పోరాటానికి అంతం లేదు. వస్తానే ఉంటాయి ఆశలు, ఆలోచనలు, కోరికలు, వాంఛలు పుడతానే ఉంటాయి. ఆయన తేల్చింది ఏంటంటే అబ్బాయి, అన్నీ ఉన్నంత వరకు ఉన్నంతలో సంతోషంగా బతకటం ఏంది, దురాశలకు పోకుండా రోజుల్ని సుఖంగా వెళ్ళబుచ్చడం కంటే శ్రేష్టమైనది ఏం లేదురా. నాకు అర్థమైంది అది. అన్ని కొప్పేసుకున్నాను, ఇందులో ఏముందని, ఇందులో ఏం లేదురా అబ్బాయి అని విరక్తి చెంది మాట్లాడాడు అనమాట.
సరే, ఇప్పుడు ఇంతకు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఆయన విరక్తితో మనకెందుకు? ఇప్పుడు ఈ వారం మాకేం చెబుతున్నావు అనేది మీ ప్రశ్న. నా సమాధానం వినండి. శ్రేష్టమైనవి భూమి మీద మనిషికి ఏవీ లేవు అని తేల్చిన సొలొమోను నిజంగా ఏమీ లేవా? ఉంటే అవి ఏంటి, అవి దేనికి సంబంధించినవి అనే ఒక ప్రశ్న. నిజమే, ఆయన చెప్పింది ఏవి శ్రేష్టమైనవి కాదు, ఏవి స్థిరమైనవి కావు, ఏవి శ్రేష్టమైన ఫలాన్ని ఇచ్చేవి కావు అనేది నగ్న సత్యమే, వాస్తవమేది. నువ్వు ఏది శ్రేష్టం అనుకున్నా అదంతా కూడా మంటి నుండి వచ్చింది, చివరికి మంటిలో మంటిగా కలిసిపోతుంది. చివరికి నీకు శేషం ఏది మిగలదు. ఇది జగమెరిగిన సత్యం, మనమెరిగిన సత్యం కూడా. ప్రైజ్ ద లార్డ్. చాలామంది రాజులు రంగప్పలు కలలు కన్నారు, ఏవో ఏలేరు. ఈరోజు వాళ్ళు కట్టించిన కోటలు అట్లే ఉన్నాయి, వాళ్ళు పోయారు ఆ మట్టిలో మట్టిగా కలిసి. ఏది శ్రేష్టం? ఏమీ లేదు. సరే, మరి ఇక ఆకాశం క్రింద నరులకు ఇక ఏది శ్రేష్టమైంది లేదా? ఉంటే అది ఏంటి అంటే వరుసగా కొన్ని చెప్తా. ఆ శ్రేష్టమైనవేవో అవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. మీరు మేధావులైతే చెవులో హృదయంలో వేసుకోండి, ఇక మీ ఇష్టం. మొట్టమొదటిది శ్రేష్టమైనది ఏమిటి? ఆకాశము క్రింద భూమి మీద ఉన్న మనుషులకు శ్రేష్టమైనది ఏమిటి అంటే దానిలో మొట్టమొదటి స్థానంలో వచ్చేది దేవుడు. ఒకసారి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం తీసుకోండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము తీసారా? 4వ వచనం 3-4 కలిసి ఉంటుంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఎవరి శ్రేష్ఠుడు? ఎవరి శ్రేష్ఠుడు? దేవుడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. భూమి మీద మానవ జాతి మొత్తం కూడా గుర్తించాల్సిన సత్యం ఇది. భూమి మీద ఆకాశము క్రింద మనుషులకు శ్రేష్టమైనది ఏమిటంటే అందులో నంబర్ 1లో వచ్చేది దేవుడు. దేవునికి మించిన శ్రేష్టమైనది ఏదీ లేదు. ఎందుకో చెప్తున్నాడు. ఎందుకంటే తన మహత్తు గల మాట చేత సమస్తమును సృష్టించి, అంటే సమస్తమును సృష్టించిన దానిలో మనం కూడా ఉన్నాం. మన సృష్టికర్త తానే, అలాగే మనల్ని ఇంతవరకు నిర్వహించింది కూడా తానే. అంటే సృష్టికర్త తానే, పోషకుడు తానే. మన పాప విమోచన కోసం క్రయధనముగా తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనకు విమోచన ప్రసాదించిన విమోచకుడు కూడా తానే. మన ఆరంభము తానే, మన గమనము తానే, మన ముగింపు తానే. ఓకే, మనకు ఉనికి ఇచ్చింది ఆయనే. ఈ భూమి మీద మన ఉనికిని రద్దు చేసి రేపు నిత్య స్వాస్థ్యంలో నిత్యంలో మనల్ని ఉంచేది కూడా ఆయనే. యుగ యుగాలు ఉండబోతుంది కూడా ఆయనతోనే. గనుక ఈ జీవితకాలం అంతట్లో గుర్తుపెట్టుకోవాల్సింది అందరికంటే అన్నిటికంటే కూడా మనకు శ్రేష్టం ఎవరు అంటే దేవుడే మనకు శ్రేష్టమైన వాడు, కోరదగిన వాడు. నీవు నీ జీవితంలో శ్రేష్టమైనవి ఎంపిక చేసుకోవాల్సి వస్తే అందులో నువ్వు దేన్ని ఎంపిక చేసుకుంటావు అని మీరు నన్ను అడిగితే నేను దేవుణ్ణే ఎంపిక చేసుకుంటాను. ఈ లోకం అంతా కూడా ఒక పక్క నుంచి, ఈ లోక ఆకర్షణలను, అందచందాలను, భోగభాగ్యాలను అన్నిటిని ఒక పక్క నుంచి దేవుడు ఒక్కడే ఓ పక్కన నిలబడి నీకు నేను కావాలా, అవన్నీ కావాలా అని కోరుకోమని దేవుడు నీతో అంటే నువ్వు దేన్ని కోరుకుంటావు? అంటే ఇప్పుడు ఇంత చెప్పాను కాబట్టి దేవుణ్ణే కోరుకుంటాను అంటావు. కానీ చాలామంది ఇప్పుడున్న సమస్యలకు పరిష్కారాన్ని కోరుకుంటారు. అయ్యా దేవుడు కావాలి, నా సమస్యలకు పరిష్కారం కూడా కావాలని కోరుకుంటారు. అలా కాదు, దేవుణ్ణి కోరుకుంటావా లేకపోతే ఇదిగో ఆ లోకం అందించేవి కోరుకుంటావా? ఏది కావాలో కోరుకో అంటే
దేవుని భక్తులుగా, దేవుని ఎరిగిన వాళ్ళుగా మీరేం కోరుకుంటారో ఒకసారి చేయెత్తితే ఏం కోరుకుంటారు? దేవుణ్ణా, లోకాన్నా? దేవుణ్ణి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవుడుంటే ఏం జరిగింది పిచ్చి మోకాళ్ళారా? శుభ్రంగా లోకాన్ని కోరుకుంటే ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు, ధనధాన్యాలు, వస్తువాహనాలు, ఆహా అనుబంధ బాంధవ్యాలు. దేవుణ్ణి కోరుకుంటే ఏముంది? ఆయన మనం ఆయనేగా. తెలివి గల్లోళ్ళు లోకాన్ని కోరుకుంటారు. అర్థమైందా? ఎవరిని కోరుకుంటారు? లోకాన్ని కోరుకుంటారు, లోకంలో ఉన్న వాటిని కోరుకుంటారు. ఇంతకీ యేసయ్య ఏం కోరాడో? యేసయ్యే మనకు మాదిరి. సాతాను ప్రభు దగ్గరకు వచ్చి ఈ లోక మహిమలను, ఈ లోక భోగాలను, వాటి మహిమను ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఒక్కసారి నువ్వు నాకు కాలు మొక్కితే ఈ సమస్తము కూడా నీ చేతికి నేను అప్పగిస్తాను అని వాడు మాట్లాడినప్పుడు, సాతానా పొమ్ము, నీ దేవుడు అద్వితీయ దేవుడు, ఆయనకు మొక్కి ఆయనను ప్రేమించి ఆయనకే నమస్కరింపవాలని రాయబడి ఉన్నదని వాడిని గద్దించాడు. నాకు తండ్రి కావాలి కానీ ఈ లోక చెత్త నాకు వద్దురా బాబు అని విసర్జించాడు. అంటే ఇప్పుడు శ్రేష్ఠుడెవరు? పరలోక తండ్రి. శ్రేష్ఠుడెవరు? దేవుడు. శ్రేష్ఠుడెవరు? ప్రభువు. శ్రేష్ఠుడెవరు? పరిశుద్ధాత్మ. ఆయన కావాలి మనకు. దేవునికి మహిమ. ఎలీషా, నీకేం కావాలో కోరుకో. వెండి కావాలా? బంగారం కావాలా? రాజు దగ్గర గుర్తింపు కావాలా? పోనీ ఏదన్నా రాజ్యం కావాలా? కొన్ని పట్టణాల మీద అధికారివై ఉండాలా? ఏం కావాలో కోరుకో ఎలీషా అంటే, ఎలీషా ఏం కోరాడో తెలుసా? నీ మీదున్న ఆత్మలో 2 భాగములు 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయని అని అన్నాడు. అంటే దేవుణ్ణే కోరుకున్నాడు. అదే ప్లేస్లో మనం ఉంటే, ఏ సార్ అధికారమా? ఎన్ని పట్టణాల మీద? అట్లయితే అది ఇవ్వనయ్యా. లేకపోతే పైసలో, వెండి బంగారాలో, లేకపోతే రాజు దగ్గర గుర్తింపో. ఏం అడిగేవాళ్ళమో మన అవసరాలను బట్టి. ఎలీషా అయితే ఏం అడగల. దేవుడు కావాలి, దేవుడు చాలు అన్నాడు. దేవుని ఆత్మ చాలు అన్నాడు. బాగా వినండి. దేవుడు అనుగ్రహించాడు. పాపం ఏలియా పోతా పోతా ఎలీషాకి ఇచ్చింది ఏం లేదు, గొంగళి దుప్పట తప్ప. అదే ఆస్తి. ఇప్పుడు నన్ను వెంబడించిన వాడికి నేను పోతా పోతా ఖర్చిపిచ్చిపోయినట్టు. దేవునికి స్తోత్రం. అంతకుమించి ఏం లేదు. గొంగళి దుప్పట ఏం చేసుకుంటాడు? ఏలియా ఎత్తబడ్డాడు, ఆరోహణమయ్యాడు. ఎలీషా కింద నిలిచి కేకలేశాడు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలుకు రథమును రౌతును నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇక్కడ పరిస్థితి ఏందని కేకేస్తే పైనుండి గొంగళి దుప్పటి పడింది. గొంగళి దుప్పటే. ఆ గొంగళి దుప్పటి భుజాన్ని వేసుకొని యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళి ఆ దుప్పటి తీసి యోర్దాన్ నదికేసి కొట్టి ఏలియా దేవుడు ఎక్కడున్నాడని అడగగానే యోర్దాను 2 పాయలై దారిచ్చింది. యోర్దాను 2 పాయలై దారిచ్చింది. దుప్పటి అభిషేకమునకు గుర్తు. దుప్పటి ప్రవక్త పరిచర్యకు గుర్తు. నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమంటే ఏం కోరుకున్నాడో తెలుసా? దేవుణ్ణే కోరుకున్నాడు. అంటే ఎలీషాకి తెలుసు, నా జీవితంలో ఎవరుంటే నా బ్రతుకు సార్థకమైద్దో ఎలీషాకి తెలుసు. అందుకే ఆ మాట కోరుకున్నాడు. ఇది రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయంలో ఉంటుంది. ఇంటికి పోయి చదవండి, ఇప్పుడు టైం లేదు, జస్ట్ రెఫరెన్స్ రాసుకో అంతే. స్తోత్రం. పాయింట్కి వస్తా. ఇప్పుడు దేవుణ్ణి కోరుకున్నాడు. దేవుణ్ణి కోరుకున్నాడు. పైసలు లేవు, ఏమండి, డబ్బులు లేవు, వెండి బంగారాలు లేవు, ఏం లేవు. ఒక్క దేవుడే ఉన్నాడు ఎలీషాకి. మీరు గమనిస్తే ఎలీషా లైఫ్ని మీరు చదవండి. ఒక దేవుడు తప్ప ఇంకా ఏమీ లేదు ఎలీషాకి. వాస్తవంగా గొప్ప ఆస్తిపరుడు. అది కూడా వదిలేసి వచ్చాడు. 11 అరకల చేత దున్నిస్తూ 12వ అరక తాను దున్నుతూ ఉన్న టైంలో ఏలియా వెళ్ళి ఎలీషా మీద దుప్పటేశాడు. నా తర్వాత ప్రవక్త పరిచర్య చేయాల్సి ఉందిరా అబ్బాయి, నువ్వు దా అని పిలిస్తే అక్కడదక్కడే వదిలేసి మొత్తం వైనం చేసి తల్లిదండ్రులను ముద్దాడి వీడ్కోలు చెప్పి మొత్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సేవకే
ఎక్కడికి వెళ్ళాడు? బొవ్వ కాదు, సేవకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అబ్బాయి? సేవకి, దేవుని పరిచర్య చేయడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని రాజ్య విస్తరణ కొరకు వాడబట్టానికి ఈనాడు కొంతమంది సమర్పించుకున్నాడు. ఆనాడు ఎలీషా తన్ను తాను అప్పగించుకున్నాడు దేవునికి. దేవుడే నాకు ప్రధానం, దేవుడే నాకు చాలు అనుకున్నాడు. దేవుణ్ణి కోరుకున్నాడు, వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు ఏమీ లేదండి. అసలు ఎందుకు తిరుగుతున్నాడో ఏలియా వెంట, ఏం ఒరిగిద్దో ఏమీ లేదు. ఆయన ఒక పిచ్చోడు, ఆయన పెద్ద పిచ్చోడు, ఆయన చిన్న పిచ్చోళ్ళ తిరుగుతున్నారు ఇద్దరు. ఎప్పుడో తింటాడు, ఆ చేయి గడిగేటప్పుడు ఆ చేయి జాపుతాడు, ఎలీషా వచ్చి నీళ్లు పోయాలి. ఎక్కడన్నా పండుకోవడానికి సిద్ధపడ్డప్పుడు బస ఏర్పాటు చేయాలి. ఏలియా చేతుల మీద నీళ్లు పోయొచ్చు వచ్చిన ఎలీషా. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళని చూస్తూ ఉంటాను నేను. ఎంత తెలివి తక్కువ వాళ్ళు అంటే, కాచుకున్నంతసేపు కాచుకొని తీరా దేవుడు దీవించబోయేటప్పుడు తొలగిపోయే వాళ్ళని కొంతమందిని చూశాను నేను. కాచుకున్నంతకాలం కాచుకొని చివరికి దేవుడు వచ్చి దర్శించబోయేటప్పుడు, దీవించబోయేటప్పుడు, కృపనిపోయేటప్పుడు తొలగిపోయే వాళ్ళని కొంతమందిని చూసి నవ్వుకున్నాను నేను. కొంతమందికి అర్థం అవ్వాలని చెప్తున్నాను ఈరోజు, గుర్తుపెట్టుకోండి. యెహోవా సన్నిధిని నిలుచుటయు, దుఃఖాక్రాంతులమై నిలిచుండుటయు, ఏదో దేవుని పనిని చేసుకుంటా పోతున్నాం చప్పగా, సహిసారం లేకుండా అట్లాగే వెళ్ళిపోతా ఉంది జీవితం, ఇలా ఎంతవరకు అని వేరే ఆలోచనలు చేసే వెర్రివారలారా, దేవుడు నిన్ను దర్శించే కాలము సమీపమైంది. దేవుడు నిన్ను దర్శించినంత వరకు నిన్ను ఎక్కడ ఉంచాడో అక్కడ ఉండటమే ఉత్తమం. నీకు ఏ పని అప్పచెప్పాడో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండటం ఉత్తమం. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి ఉన్నాడు, ఉదాహరణకు చెప్తున్నాను నేను. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి పక్కన వాళ్ళని కదిలించండి, పక్కన వాళ్ళ ముఖాలు చూడండి, చేతులు కలపండి, కొంచెం బాగున్నారా, బతికే ఉన్నారా పలకరించండి కొద్దిగా. ఈ అబ్బాయి ఉన్నాడు, ఈయనకి సేవ చేయాలని ఆశ ఉంటుంది, ఆయన వెళ్ళి సంఘాలు కట్టాలని ఆయనకు ఆశ ఉంటుంది. కానీ దేవుడు ఒక బాధ్యత అప్పచెప్పాడు. అబ్బాయి, నువ్వు అక్కడ టేబుల్ దగ్గర ఉండు, ఈ చర్చిలో ఉన్న వ్యవహారాలన్నింటినీ చక్కదిద్దే బాధ్యత నీకు అప్పచెప్తున్నాను, నువ్వు ఆ పనిలో ఉండు నాయనా అని నేను ఒక పని అప్పచెప్పా. వాస్తవంగా అది నేను కాదు, ఆ స్థానానికి తగిన వాడని దేవుడు అతన్ని ఎంపిక చేసి నన్ను అడ్డం పెట్టుకొని నా ద్వారా ఆ పనిని అప్పచెప్పింది దేవుడు. ఇప్పుడు నేనేం చేయాలి? నన్నేందో ఎప్పుడు ఆ టేబుల్ దగ్గరే కూర్చోబెడుతున్నాడు, నన్నేందో అన్ని ఈ పనుల్లోనే తిప్పుతా ఉన్నాడు. నేనెప్పుడు పాస్టర్ని అయ్యేది, నేనెప్పుడు ప్రసంగాలు దంచేది, నేనెప్పుడు సంఘాలు కట్టేది, అసలు నేనెప్పుడు పోటు పొడిసేది ఆయన అనుకుంటే ఆడ కూర్చోలేడు. ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు ఉంచిన దగ్గర నువ్వు ఉండు, తగిన కాలం ముందు నేనే పిలుస్తా. ఇక్కడ మొదట ఆయన ఒక దగ్గర మనల్ని ఉంచినప్పుడు పరీక్షిస్తున్నాడని గుర్తించాలి. ఏం చేస్తున్నాడని? ఇప్పుడు ఇక ఏమి ఎదురు చెప్పకుండా అలాగే ఉండిపోయాడు. ఈయనకు ముందు విజయ్ ఉన్నాడు, శ్యామ్కి ముందు విజయ్ ఉన్నాడు. పాపం విజయ్ కూడా అనిపించి ఉండొచ్చు, ఈ ఫోన్ ఒకటి తగిలిచ్చి అన్న నాకు. పాపం విజయ్ది అయితే మరీ దారుణం. అప్పుడు ఆడపిల్లలు లేరు ఫోన్ దగ్గర, పాపం విజయే పొద్దుగోకులు ఫోను. చివరికి ఎలా అయింది విజయ్ పరిస్థితి అంటే, నిద్రలో కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. ఎవరు ఫోన్ చేయకపోయినా రింగ్ అయినట్టు, చెప్పమ్మా, అమ్మా వందనాలమ్మా, చెప్పమ్మా, ప్రార్థన చేస్తానమ్మా. ఎవరు ఫోన్ చేయలా, ఫోన్ రింగ్ అవలా. కలవరింతలు కూడా అయ్యే వచ్చినాయి ఆయనకి. పాపం భార్య చూసి జాలిపడింది. పాపం పగలంతా ఫోన్ వాడి జనాలకు ప్రార్థనలు చేసి మాట్లాడి చివరికి నైట్ కూడా అదే కలవరింతలో ఉన్నాడని. నిజం. పాపం వాళ్ళకి ఎంత ఇబ్బంది కలిగి ఉంటుందో, ఎంత విసుగు చెంది ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాలు అలాగే ఉంచాడు ఈ విజయ్ని. తర్వాత సడన్గా మాట్లాడాడు, నేను విజయ్ కొరకు సిద్ధపరిచిన ప్రదేశానికి విజయ్ని పంపు, అక్కడ నేను వాడుకుంటాను అని. నేను అప్పగించిన పనిలో విజయ్ నమ్మకంగా ఉన్నాడు కనుక తప్పకుండా అతన్ని నేను వాడుకుంటానంటే, ఆయన ఇప్పుడు మొత్తం 4 ప్రాంతాల్లో సేవ చేస్తున్నాడు. ఇప్పుడు 4 సంఘాలు కట్టాడు.
సత్తెనపల్లి, రాజమండ్రి, ఎంఎస్ పాలెం, అలాగే మొన్న లేటెస్ట్గా పెద్ద కూరపాడు 4 ప్రాంతాల్లో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. మెయిన్ బ్రాంచ్లో కూడా వచ్చి వాడబడతా ఉన్నాడు. దేవుని సమయం కొరకు మనం వేచి ఉంటే దేవుడు సిద్ధపరిచి ఒక్కసారే శ్రేష్టమైనవి ఇస్తాడు. కానీ దేవుడు ఉంచిన పనిలో, దేవుడు ఉంచిన స్థానంలో, దేవుడు అప్పగించిన బాధ్యతలో స్థిరంగా, నమ్మకంగా ఉండాలి. అది నీకు నిస్తేజంగా అనిపించినా, నిరామయంగా అనిపించినా, దానికి సంబంధించి దేవుని యొద్ద నుండి ఎలాంటి రిజల్ట్, జవాబు లేకపోయినా, అలా ఉంచిన ప్రదేశంలో ఉంచబడితే ఆ సమయం ఆసనమైనప్పుడు చల్ నడు అంటాడు. మోషేలాగైతే మనమే ఉంటాం. మిద్యాన్లో 40 ఏళ్ళు ఉంచాడు అసలు పట్టించుకోకుండా. అయినా సరే అసలు నిజంగా మోషే గారికి మనం దండేయొచ్చు, గజమాలయ్యొచ్చు. ఎందుకంటే నిరాశకే నిరాశ పుట్టించాడు ఆయన. దేవునికి స్తోత్రం. నిరాశకే నిరాశ పుట్టించి అనుకున్నది సాధించి గెలిచి నిలబడ్డాడు మోషే. మన కొద్దిగా ఏదన్నా నిస్తేజం అనిపిస్తే వెంటనే నిరాశ వచ్చేసి ఏందోలే, చాలేమన్నా నన్ను ఏదో చేస్తాడు అనుకుంటే ఏదో అయిపోయాను అని కొంతమంది అనుకోవచ్చు. చాలేమన్నా చేసేది కాదు, పిచ్చిమోహమా. ఏసయ్య చేయాలి నిన్ను. ఏసయ్య లైన్లోకి తీసుకొని రావాలి, ఏసయ్య ఎత్తి పట్టాలి, ఏసయ్య వాడుకోవాలి. ఆ సమయం వచ్చేంత వరకు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండాలి. ఆయన కూడా టైం ఎందుకు తీసుకుంటాడు తెలుసా మీకు? మనల్ని వాడుకోవడానికి అవతల రంగం సిద్ధం చేసుకుంటాడు. అవతల పరిస్థితులు అనుకూలపరిచి అంతా రెడీ చేసి అప్పుడు చల్ నడు అంటాడు. ఆయనేం పిచ్చోడు కాదు, అమాయకుడు కాదు, ఆయన మహామేధావి. ఆయన సమయంలో ఆయన తీసుకుంటాడు. అప్పటిదాకా నీకు అప్పగించిన పని నేను నమ్మకంగా చేస్తూ నిన్నుంచిన హద్దులో నువ్వు జాగ్రత్తగా ఉంటూ ఆయన వెంబడించాలి. ఇది ఎలీషా చేశాడు. ఏందో ఈయన ఒక పిచ్చోడు ఆ గొంగళతో పట్టేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఈయన వెంట నేను ఎందుకు తిరుగుతున్నాను నాకేం అర్థం కావట్లేదు. ఆయన పెద్ద పిచ్చోడు, నేను చిన్న పిచ్చోడు అనుకుంటాను. ఉండలా. నన్ను దేవుడు పిలిచాడు, ప్రవక్తగా పిలిచి వాడుకుంటే అప్పుడే వాడబడతాను. అప్పటిదాకా ఇదిగో ఉన్న ప్రవక్తకి నేను పరిచర్య చేస్తాను, ఉన్న ప్రవక్తకి నేను సహకారిగా ఉంటాను, ఉన్న ప్రవక్తకి నేను ఆదరణకరంగా ఉంటాను, ఉన్న ప్రవక్తకి అవసరమైతే నేను ఉపచారం చేస్తాను, ఏ ఉపచారమైనా అనే దర్శనం కలిగినోడు అప్పచెప్పిన పనిలో స్థిరంగా, నమ్మకంగా అంటుకట్టబడి ఉన్నాడు. తర్వాత ఒక సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు ఏలియా ఆరోహణం అయ్యే టైంలో ఎలీషాకి చెప్పాడు, నువ్వు ఇక్కడ ఉండు, నన్ను దేవుడు గిల్గాలుకి వెళ్ళమంటున్నాడు. అక్కడ నుంచి నన్ను ఎరికో బొమ్మన్నాడు, అక్కడ నుంచి నన్ను బేతేలు బొమ్మన్నాడు, అక్కడ నుంచి నన్ను యొర్దానుకు బొమ్మన్నాడని 4 సార్లు ఎలీషాని కట్ చేయాలని చూశాడు. ఎలీషా వదిలిపెడతాడా? యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నిన్ను విడవనని వెంటబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పట్టుబడితే ఎట్టబట్టాలో తెలుసా? దైవజనుడిని పట్టుబడితే ఎట్టబట్టాలో తెలుసా? దేవుణ్ణి పట్టినట్టు పట్టాలి పట్టు. దేవునికి స్తోత్రం. నువ్వు పోరా బాబు అన్న వదిలిపెట్టకూడదు. నువ్వు పోమ్మా, నీకు దండం పెడతా పోన్న పట్టు వదలకూడదు. శూన్యమీరాలు పట్టింది ఆ పట్టు వల్ల సచిన బిడ్డ తిరిగి బతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఊరకనే ఫీల్ అవుతూ ఉంటారు. ఏంది గంట సేపు అయితే మేము వచ్చి రాడా ఏంది అని నయమానులు ఉంటారు. నయమానులు ఆవేశంతో గొడ్డలు దించుకుంటుంటారు. దించుకో పో, ఏమైద్ది? నువ్వు పోతే నీ తాతలు 14 మంది, ఇచ్చేవాడు దేవుడు. నువ్వు పోయావు అనుకో, ఎవరు తేడా పడతారు? వెనకటికి ఎవరో చెడు మీద అలిగాడంట. దేవునికి స్తోత్రం. అట్లా ఇది ఇంకొద్దులే వివరణ. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏం ప్రాబ్లం లేదు, దైవజనుడికి ఏం ప్రాబ్లం ఉండదు. ఆవేశపడకూడదు, వస్త్రములు చించుకొనరాదు. సమయమును పాటించి ఓపికతో కాచుకోవాలి. దేవుని కార్యాలు ఎయ్యి పొందాలన్నా మనం తొందరపడితే కాదు, నిదానంగా ఒక పద్ధతి ప్రకారం దేవుడు కార్యాలు చేసుకుంటూ వస్తాడు.
దైవజనుడి కోసం నువ్వు వచ్చినప్పుడు ఖచ్చితంగా వేచి ఉండాలి. గంట కాదు, 2 గంటలు, రోజు కాదు, 2 రోజులైనా నువ్వు కాచుకోవాలి ఆ చేయి నీ మీదకి రావాలంటే. కొన్నిసార్లు నిన్ను పరీక్షించడానికి కూడా నిన్ను కూర్చోబెడతాడు దేవుడు. కొంతమంది 1 గంట, గంటన్నర, 2 గంటలు చూసేది ఇక అద్దే పోవటం. నయమాన్ అంతే చేశాడు. ఎలీషా లోపల ఉన్నాడు, నయమాను కుష్ఠరోగి పేషెంట్. ఆయన ఏమన్నా వచ్చి ప్రార్థన చేస్తాడు, ఏమన్నా వచ్చాడు, ఆయన రాలా. యొర్దానులో 7 సార్లు మునిగి బాగుపడతాడు పొమ్మని అన్నాడు. అక్కడ అంటాడు నయమాను, ఈ యొర్దాను నదే శ్రేష్టమైందా? మా దగ్గర ఉన్న నదులు శ్రేష్టమైనవి కాదా? వాటికంటే ఇది శ్రేష్టమైందా? 7 సార్లు తిప్పండి రథాలు అన్నాడు. ఆవేశంగా పోయాడు. ఎవరి మీద కోపం వచ్చింది నయమానికి? ఎంత చెడ్డ పోలీసోడు కదా, దేవునికి స్తోత్రం. పోలీసోడు కదా, ఆ మంట చూపించాడు. రథం తిప్పండి బండి తిప్పండి అని తిప్పి వెళ్ళిపోయాడు. కొంచెం దూరం పోయిన తర్వాత ఆయన సర్వెంట్ చెప్పాడు, మాట్లాడాడు, సార్ మీకు ఇంత ఆవేశం అయితే ఎట్లా అని. ఆవేశం కాదురా, నేను అంత కష్టపడి అంత దూరం సిరియా నుంచి ప్రయాణం చేసి అతనికి ఎన్ని డబ్బులు తెచ్చాను నేను కాదురా, ఎంత సంపద తెచ్చాను. ఏదో అతని గురించి చెప్పారు, వస్తాడు, జబ్బుగా ఉన్న చోట తన చేతులు ఆడించి నాకు స్వస్థత ఇచ్చి ఇవన్నీ పొందుకుంటాడని నేను అసలు అతన్ని ఎంత సన్మానించాను. నా రేంజ్ ఎక్కడ, అతని రేంజ్ ఎక్కడ? ఇది బొందా. దైవజనుడికి మించిన రేంజ్ ఇంకోటి లేదు. నువ్వు ఏ పదవైనా చెప్పు, ఏ హోదా, ఆఖరికి భూ రాజైనా సరే వాడు దైవజనుడి కంటే తక్కువే. దేవునికి మహిమ కలుగును గాక. కాదురా, నా రేంజ్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, నా పొజిషన్ ఏంటి, నా అంతస్తు ఏంటి? నేను వచ్చాను, కనీసం బయటకు వచ్చి ఆ జబ్బుకున్న దగ్గర చేతులు ఆడించి అలాగ చేయాలి కదా. లోపలుండి కనీసం ఏంటది? కోపం వచ్చిందిరా. అప్పుడు వాడు అడిగాడు, సార్ మీరు అధికారిగా వచ్చారా పేషెంట్గా వచ్చారా అని అడిగాడు. పేషెంటే ఉందనుకో రోగం, మరి అంత తృణీకారమా? అరే తృణీకరించాడని ఎందుకు అనుకుంటున్నావు? పరీక్షించి ఉండొచ్చుగా నీ విధేయతని, నీ ఓర్పు సహనాల్ని పరీక్షించి ఉండొచ్చుగా. దైవజనుడికి ఆ మాత్రం హక్కు లేదా? నువ్వు జబ్బు గల్లడు అని మర్చిపోతున్నావు సార్. నువ్వు అందరి మీద పెత్తనాలు చేసినట్టు దైవజనుడి మీద కూడా పెత్తనం చేసి ఎట్లా? ఏం చెప్పాడు? కాదు, తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపో, సంవత్సరం అంతే ఉండమన్నాడా? జబ్బు తగ్గితే అట్టుండ్రా అంటే ఉంటావుగా. అరే యోర్దాన్లో 7 సార్లు మునిగి శుద్ధుడు అవుతాడు పొమ్మన్నా అని చెబితే నీకేదో పోగో అన్నాడు. అంతేనంటావా? మరి అంతగాకే ఉంది. మరి ఆపురా రథం, పదరా. పోయాడు. 7 సార్లు మునిగాడు, 6 సార్లు మునిగాడు. ఎరా ఏమన్నా మారిందా? ఏ లేదు. 1, 2, 3, 4, 5, 6, 7. 7వసారి మునిగి లేచేసరికి ఆ కుష్ఠరోగం అంతా పోయి పసిపిల్లవాని దేహము వలె నయమాను దేహం మారిపోయింది. అప్పుడు ఆలోచనలో పడరే, ఇంత మూర్ఖం పని చేశాను నేను. దైవజనుడు చెప్పిన మాట చేయకుండా, దైవజనుడు చెప్పిన మాటకి విధేయత చూపకుండా, దైవజనుడి మీద నేను కోపగించుకొని దైవజనుడికే నా ప్రతాపం చూపించాలనుకున్నాను. అరే ఎంత నష్టపోయేవాడిని నేను ఈ ఆవేశంతో పోయినట్టయితే అని బాధపడి మళ్ళా పోతాడు ఎలీషా దగ్గరికి. అప్పుడు వస్తాడు ఎలీషా బయటికి. కార్యం జరగకముందు రాడు, లోపలే ఉంటాడు. కార్యం జరిగిన తర్వాత బయటకు వచ్చి నిలబడితే అప్పుడయ్యా స్వస్థత పొందానయ్యా, మీకోసం ఇదిగో తెచ్చానయ్యా, బంగారం తెచ్చా, వెండి తెచ్చా, దుస్తుల బట్టలు తెచ్చానయ్యా అంటే, నాకేం అక్కర్లేదు, తెపో, బేదలకు ఇచ్చుకోపో, నాకు అక్కర్లేదు అని అంటాడు. సొమ్ము ఇస్తానన్నా తీసుకోడు. ఎలీషా పెద్ద ఏదో కోటీశ్వరుడు లాగా. ఏముందండి ఆయనకి? గొంగళ దుప్పట తప్ప. వాళ్ళ గురువు గారు పోతా ఆ దుప్పట ఒకటి ఇచ్చాడు. ఏం పెద్ద ఏమన్నా వెండి దుప్పట, బంగారు దుప్పట? అది మామూలు దుప్పటి కాదు, అభిషేకము. దేవుడే వచ్చి కూర్చున్నాడు ఎలీషా దగ్గర. దేవుడే వచ్చి కూర్చున్నాడు ఎలీషా మీద. ఇప్పుడు ఎలీషాకి ఏంటో తెలుసా గొప్పతనం? ఎలీషాకి ఇక ఏది తక్కువ కాదు. ఇంకా ఎవరికైనా ఏదైనా కొదువు ఉంటే అవి ఎలీషానే తీరుస్తాడు. మళ్ళా చేతిలో రూపాయి డబ్బులు ఉండవు. ఒక ఆమె వస్తుంది, మా ఆయన అప్పులు పాలయ్యాడయా, చనిపోయాడు, పిల్లల్ని తీసుకొని పోతున్నారు అప్పులు ఇచ్చిన వాళ్ళు. దైవజనుడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం బాధపడుతు, నీ దగ్గర ఏముంది? ఇంట్లో నూనె తప్ప ఏమి లేదు, ఒక కుండలో నూనె ఉంది. అవునా, సరే పో, చుట్టుపక్కల ఇళ్లలో అరువు తెచ్చుకో, బిందెలు పాత్రలు ఏ దొరికితే తెచ్చుకో, ఇంటి నిండా పెట్టుకో, ఆ తలుపులు వేసేయి, నీ పిల్లల్ని నువ్వు లోపల ఉండి ఆ పాత్రలో నూనె, ఆ కుండలన్నీ నింపు.
ఒక కుండలో అన్నిటికీ నింపటం ఏంది సార్? నువ్వు పోయి చెప్పింది చేయిపో. పోయింది. ఎంతమంది అరువిస్తారో అందరి దగ్గర బిందెలు తీసుకుపోయింది. ఆ బిందెలో, కుండలో, తెప్పాళ్ళలో ఏం తీసుకుపోయిందో అక్కడ పోయినాక అడుగుదాం. దేవునికి స్తోత్రం. మొత్తాన్ని తీసుకొని పోయింది. పిల్లలు తీసుకొచ్చారు. అక్కడక్కడ ఇళ్లలో అన్ని పాత్రలు తెచ్చారు. లోపల గది నిండా పెట్టుకున్నారు పాత్రలు. ఆ కుండలో వాడుకునే కుండలో నూనె ఉంది కదా, ఆ నూనె తీసుకెళ్ళి ఒక్కొక్క కుండను పోస్తా ఉంటే కుండలన్నీ నిండుతున్నాయి. మొత్తం నిండిపోయినాయి. నూనె వస్తానే ఉంది. తల్లి అడుగుతుంది, అరే కుండలన్నీ నిండిపోయినాయిరా, ఇంకేమన్నా తీసిరా అంటే, మమ్మీ ఇంకెవరు ఇవ్వట్లేదే, అందరు ఇచ్చేశారు, అందరూ వాడేశాం, ఇంకెవరు పాత్రలు ఇవ్వట్లేదు, ఇక పాత్రలు లేవు అన్నప్పుడు ఆగిపోయింది. అంటే పట్టజాలన్నంత విస్తారంగా వచ్చింది. జస్ట్ ఒక మాటే ఎలీషా చెప్పింది. పోయింది. మళ్ళా దైవజనుడా పాత్రలన్నీ నిండిపోయినాయి, కుండలన్నీ నూనెతో నిండిపోయినాయి. రైట్, అందులో కొంత అమ్మి అప్పు కట్టేసుకో, కొంత నీ దగ్గర పెట్టుకొని నీ బిడ్డల్ని బ్రతికించుకోపోమ్మా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం కోరుకోవాల్సిన శ్రేష్టమైనది ఏమిటి? చెవులో చెప్పుకోండి. మరి ఇందాక చెప్పలేదే? దేవుడు. చెప్పు గట్టిగా. ఆయన ఒక్కడుంటే భూరాజులు కూడా లోబడతారు. భూరాజులు ఎలీషాని ఏమని పిలిచారో తెలుసా? నా తండ్రి, నా తండ్రి అని పిలిచారు. నాయనా వారిని కొట్టుదునా అంటే, తప్పురా బాబు, కొట్టకూడదు. రాజుల్ని కంట్రోల్ చేశాడు ఎలీషా. షునేమీరాలతో మాట్లాడతాడు, ఏమమ్మా నీకోసం రాజుతో మాట్లాడమంటావా? నేనేది చెప్తే అది రాజు వింటాడు. చెప్పండి, ఇప్పుడు ఎవరు గొప్ప? రాజు గొప్ప? రాజునే కంట్రోల్ చేసి ఎలీషా గొప్ప? ఆ గొప్పతనం ఎలీషాకి ఎలా వచ్చింది? దేవుడు నాకు చాలు అనుకున్నందుకు వచ్చింది. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు. కలతలలో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా. కలతలలో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండాదండా యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండాదండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. చెప్పండి, ఇప్పుడు మీరు శ్రేష్టమైనది ఏందని గుర్తించారు? ఎవరిని కోరుకుంటారు? దేవుడుంటే ఏముంటుందండి? అదే లోకం చూడు ఎన్ని ఉన్నాయో. లోకాన్ని కోరుకోండి కాదా? దేవుడే కావాలా? ఏముంటుందండి ఆయన దగ్గర? ఏముంటుందా? నువ్వు వెంపర్లాడే లోకాన్ని తెచ్చి నీ అరికాల కింద పెట్టి దాని మీద కూర్చోబెట్టగల దమ్ము ఉంది ఆయనకి. ఉంది. మనుషులు వెంపర్లాడి తపన పడే ఆ లోకం ఏదైతే ఉందో దానిలో పొందదగ్గవి ఏమున్నాయో అవన్నీ తెచ్చి నీ కాలి కింద పెట్టే దమ్ముంది దేవుడికి. దేవుడు ఒక్కడు చాలు నాకు నా జీవితానికి అనుకున్న ఎలీషా బతికున్నప్పుడు కార్యాలే కాదు, ఆయన చనిపోయిన తర్వాత ఒక గుహలో పెడతారు ఆయన బాడీని. 1 సంవత్సరం, ఇంచుమించు 1 సంవత్సరం తర్వాత ఎలీషా నా గుహలో పెడితే ఆ పైన చర్మము మాంసం అంతా పోయి స్కెల్టన్ ఉంటుంది, అస్థిపంజరం.
1 సంవత్సరం తర్వాత యుద్ధం జరుగుతుంటే ఆ ఊర్లో ఒకడు చచ్చిపోతాడు. ఆ చచ్చిపోయిన వాడిని పూడ్చిపెట్టడానికి కూడా అవకాశం ఉండదు. యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎట్లా తీసుకెళ్లాలరా వీడిని, ఏం చేయాలని వెతికితే ఎలీషాని పెట్టిన సమాధి కనపడిద్ది. ఎలీషాని పెట్టిన సమాధి ఒక్కటే వాళ్ళకి అవకాశం, ఇక ఎక్కడ దొరకదు. పోయి ఆ సమాధిలో తీసుకెళ్తారు ఈ సచ్చినోడిని. తీసుకెళ్ళి ఎలీషా బాడీ ఉంది చూశారు, స్కెల్టన్, ఆ ఎముకల పక్కన నేను పండుకోబెడతారు. ఆ పండుకోబెట్టేటప్పుడు ఆ చచ్చిపోయినోడి చేయి తగిలిద్దో కాలు తగిలిద్దో ఆ ఎముకకు టచ్ అయ్యిద్ది. టచ్ అయ్యి చచ్చిపోయినోడు ధన్మలు లేచి కూర్చుంటాడు. శవము కాళ్ళుని దిగ్గున లేచను. నాకు తెలిసి అప్పుడు లోపల అక్కడ ఉండున్నాడు పరార్. ఎండిపోయిన ఎముకల్లో కూడా అభిషేకపు మంట. ఎలీషా ఎండిపోయిన ఎముకల్లో కూడా పరిశుద్ధాత్మ అభిషేకపు మంట, అగ్ని. ఎంత ప్రభావం అంటే అది చచ్చినోని కూడా తిరిగి బతికించే అంత శక్తివంతమైన ప్రభావం. చూడు, దేవుడు ఒక్కడు చాలు నాకు అని లోకాన్ని విసర్జించి దేవుణ్ణి హత్తుకున్న ఆ ధన్యజీవికి బతికినప్పుడే కాదు, చచ్చిన తర్వాత కూడా చరిత్ర 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 చెప్పుకునే విధంగా కార్యాలు జరిగించాడు. అందుకే నేను కోరుకున్న శ్రేష్టమైనది దేవుణ్ణే. నా బిడ్డలుగా నన్ను వెంబడించేటువంటి వారిగా మీరు కోరుకోవాల్సింది కూడా నా తండ్రినే, నా ప్రభువునే. ఏమంటారు? ఎంతమంది సిద్ధపడ్డారు ఆ విధంగా? ఎవరు కోరుకుంటారు? ఎవరిని కోరుకుంటారు? అంతే. ఆకాశం క్రింద శ్రేష్టమైనది ఏది లేకపోవచ్చు, కానీ ఆకాశం మీద నాకు శ్రేష్టమైన వాడు ఉన్నాడు. రెండవది శ్రేష్టమైనది. ఫస్ట్ దేవుడైతే, రెండవది ఆయన సన్నిధిలో మనము గడుపుట శ్రేష్టమైనది. ఏం లేదు, మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తా. కీర్తనల గ్రంథము 84వ కీర్తన ఒక్కసారి తీయండి. కీర్తనల గ్రంథము 84వ కీర్తన ఒక్కసారి తీయండి. మామూలుగా చెబితే మన వాళ్ళకి ఎక్కదు మెదడుకి, అందుకని చూపించి చెబుతా. 84వ కీర్తన 10వ వచనం చదువు. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునుట నాకిష్టము. చాలు. ఎప్పుడైనా ఆ మాటను గురించి మీరు ఆలోచించారా? నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. ఫస్ట్ శ్రేష్ఠుడు ఎవరు? హెబ్రీ పత్రికలో చూశారు దేవుడు. ఇప్పుడు రెండో శ్రేష్టమైనది ఏంటో తెలుసా? ఆయన మందిరం, ఆయన ఆవరణం. ఆయన మందిరావరణములో మనము గడిపే ఒక దినం. మీరు అబ్బురపడతారు ఈ విషయం చెప్తే. నేను అంత వింతగా ఉంటుంది. ప్రభువు సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని ఇక్కడ రాసుంది కదా. కానీ 1000 దినాల శ్రేష్టం కాదు, అది 1000 సంవత్సరాల శ్రేష్టం. ఎందుకో మీరు చూడండి కావాలంటే. పేతురు రాసిన పత్రిక 2 పత్రిక 3వ అధ్యాయం తీసుకోండి ఒక్కసారి. పేతురు రాసిన 2 పత్రిక 3వ అధ్యాయం ఒకసారి తీసుకోండి తొందరగా. ప్రభువు దృష్టికి 8వ వచనం చూడండి ఒకసారి. ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. అద్దుగో. ఇప్పుడు దాన్ని కలిపి చదవండి. చర్చికి రాయి అంటే పైనారం వచ్చాలే, ఈసారి వస్తాంలే పో, ఏదో అడుక్కుని వాడికి ముష్టేసినట్టు. పిచ్చోడా పిచ్చిదానా. ఒక్కరోజు దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే నీ లిస్టులో నిత్యత్వంలో 1000 సంవత్సరాల కృప దొరుకుతుంది, 1000 సంవత్సరాల ఆశీర్వాదం దొరుకుతుంది. ఎందుకంటే ప్రభువు దృష్టికి ఒక్కరోజు 1000 సంవత్సరాల వలె ఉంది.
అప్పుడు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి ఎన్ని సంవత్సరాల దీవెన కోల్పోయామో ఒక్కసారి ఆలోచించు. చెప్పండి, సోదరుళ్ళకి చెప్పండి. ఆ సోదరుళ్ళు ఉన్నారు కొంతమంది, ఆ సోదరుళ్ళు. అరే ఆ రోజుల్లో దొరికేది ఒక పూట అయితే ఆ ఒక పూట కూడా ఎగ్గొట్టి లోకంలో తిరుగుతూ ఉంటారు. పనికిమాలిన తెలివి. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను తలంచగా కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తలంచగా. హల్లెలూయా. ఏది మీ నోటితో మీరు చెప్పండి. ఒక రోజు దేవుని సన్నిధిలో మనం గడుపుట ద్వారా ఎన్ని సంవత్సరాల ప్రయోజనం? అది దినములదా లేకపోతే సంవత్సరములదా? ఇక్కడేమో కీర్తనాకారుడేమో ఇది కోరహ కుమారుల దైవధ్యానం 1000 దినముల కంటే శ్రేష్టమని రాశాడు. కానీ ప్రభు దృష్టిలో మనం కానీ చూసినట్లయితే పేతురు చెప్పాడు, ఒక దినము 1000 సంవత్సరములతో సమానము. ఇప్పుడు చూడిక ఏ మాత్రం మైండ్ ఉన్నా, సరిగ్గా మైండ్ పనిచేసినా, ఏ మాత్రం ఖాళీ దొరికినా ఇక నువ్వు లోకంలో గడపవు. ఎందుకంటే ఒక్కరోజు దేవుని సన్నిధిలో మనం ఆయన పరిచర్యలోనో ప్రార్థనలోనో ఆయన సన్నిధిలోనో మనం గడిపితే అది ఏకదం 1000 రోజులు కాదు, 1000 సంవత్సరముల దీవెన తెచ్చిపెడుతుంది. రేపు నిత్యత్వం అంతా కూడా ఆ దీవెన మనం అనుభవించబోతున్నాం. అది నిజమా అబద్ధమా? నిత్యత్వం అంతా కూడా మనం ఈ ఫలాన్ని అనుభవించబోతుంది, నిజమా అబద్ధమా? అది నిజం అన్నప్పుడు ఇక నువ్వు ఉండగలవా? ఈ సంగతి అర్థం కాలేదు కాబట్టే ఖాళీ దొరికితే లోకంలో తిరుగుతున్నారు. లోకంలో కాదు పిచ్చోడా, దేవుని సన్నిధిలో గడపాలి. లోకంలో కాదు పిచ్చిదానా, దేవుని సన్నిధిలో గడపాలి. వెర్రిమొహమా. ఒక రోజు, ఈ రోజు ఖాళీ వచ్చిందా, ఆ రోజు ఇందులో దేవుని లెక్కలో జమ వేసేసాయి, దేవుని సన్నిధిలో జమ వేసేసాయి. నువ్వు ప్రార్థన చేస్తావో, పరిచర్య చేస్తావో, మందిరం ఉడుతావో, లేకపోతే మందిరంలో గడిపేస్తావో, ఖాళీగా ధ్యానం చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా, వాక్యం చదువుకుంటా, నువ్వు ఎట్ట గడుపుతావో నాకు తెలీదు. ఖాళీ రోజులే వదిలిపెట్టకపోతే ఆదివారం వదులుతావా? జీవితంలో మర్చిపోవద్దు ఈ సంగతి. తెలియని వాళ్ళు కూడా తెలియజెప్పండి. ఒక్క ఆదివారం మనం దేవుని సహవాసంలో గడుపుట 1000 దినాల ఆశీర్వాదమే కాదు, 1000 సంవత్సరాల దీవెన మనకు దొరికేటట్టు చేస్తుంది. ఇది వాక్య సత్యం అని చెప్పండి. ఉందా లేదా? అది తెలియని వాళ్ళకి మీరే నేర్పాలి, మీరే అవగాహన కలిగించాలి. ఖాళీ దొరికిందా మాట్లాడు. వదినా బజార్లో తిరుగుదావా అని కాదు మాట్లాడాల్సిందే. వదినా పక్కింటి వాళ్ళ పాపాలు పంచుకుందాం ఈరోజు కూర్చొని అని కాదు మాట్లాడాల్సింది. వదినా ఈరోజు ఖాళీ ఉంది, నీ ఖాళీయా? పదా దేవుని సన్నిధికి పోదాం, దేవుని పాదాల చెంతకు పోదాం, దేవుని సన్నిధిలో గడుపుదాం, దేవుని మందిరంలో గడుపుదాం, దేవుని ముఖ ప్రత్యక్షతను చూద్దాం, ముఖ ప్రసన్నతను అనుభవిద్దాం. వస్తావా? భక్తికి రేపు, ఆత్మీయతకి రేపు, ప్రార్థనకి రేపు, దేవుని మందిరానికి పదాన్ని రేపు. వదినా వదినో నాకు వదిన కాదు, మీ వదినకి చెప్పు ఇట్లా పిలవమని. మీరందరూ నాకు వదినలే కదమ్మో, నాకు అక్కలు. దేవునికి స్తోత్రం. ఏమని పిలుస్తావు? వదినా అని. దేవుని సన్నిధికి ఆహ్వానించు, దేవుని సన్నిధికి ఆకర్షణ. పరుగులెత్తో. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించితిని, నేను సంతోషించితిని. అలా దేవుని సన్నిధిని ప్రేమించిన వాళ్ళని స్పెషల్గా దృష్టిస్తాడు ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కళ్ళు వాళ్ళ మీద ఉంటాయి, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉంటాయి,
ఆయన తెలుసు, ఆయనకి ఈ పిచ్చిదానికి నేనే ప్రపంచం. ఎప్పుడు ఖాళీ దొరికినా సరే ఆ బైబిల్ బ్యాగ్ తీసుకుంటుంది, తగిలించి భుజాన్ని తగిలించుకుంటే పరిగెత్తానే ఉంటుంది. ఎక్కడికంటే నా సన్నిధికి, నా సన్నిధికి, నా సన్నిధికి. ఈ నా కుమార్తె నన్నెంతో ప్రేమించే నా కుమార్తె, ఈ నా కుమారుడు నన్నెంతో ప్రేమించే నా బిడ్డ, నా కుమారుడు ఏ కొంచెం ఖాళీ దొరికిన నా సన్నిధిలోనే గడపడానికి ఇష్టపడతాడు. ప్రార్థనలు ఎందు, ధ్యానం ఎందు, పరిచర్య ఎందు ఎడతెగకుంటాడు నా బిడ్డ. వానికి నేనే లోకం, నేనే ప్రపంచం అని. ఏ రోజుకు ఆ రోజు లెక్క గడతాడు తమ్ముడా, లెక్క గడతాడు అన్నయ్య. మొత్తం లిస్టు తీస్తాడు. ఎన్ని రోజులు నువ్వు దేవుని పేరిట, దేవుని సన్నిధిలో, దేవుని పనిలో, దేవుని కార్యాల్లో నువ్వు ఉన్నావో ఆ అన్ని రోజులు ప్లస్ 1000 సంవత్సరాలు. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క 1000. ఇక నిత్యత్వం అంతా దీవెనేగా, ఇక నిత్య జీవం అంతా కృపేగా, ఆశీర్వాదమేగా. చూడు ఎంత తెలియక నిర్లక్ష్యం చేస్తున్నామో, ఎంత పొరపాటు పడుతున్నామో చూడు. ఆ ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకోదు. రైట్. ఏది శ్రేష్టమైంది? రెండవది, ప్రభు పాద సన్నిధిలో మనం గడిపే సమయము శ్రేష్టమైనది అని రాసుకో. ప్రభువు శ్రేష్టమైన వాడు. రెండవది, ప్రభువు పాద సన్నిధిలో మనము గడిపే సమయము శ్రేష్టమైనది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో ఏకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో ఏకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే. శాశ్వత కృపను నేను తలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తలంచగా. దేవునికి మహిమ. ఓకేనా? రెండవది ఆయన సన్నిధిలో మనం అనుభవించే సమయం, గడిపే సమయం. మూడవది, దేవుడు మనకు అనుగ్రహించే జ్ఞానం. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టమైనది అన్నాడు. అది మూలవాక్యం మీరు చదివింది. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టమైనది. అదే సామెతల గ్రంథం మీరు కానీ చూడగలిగితే 8వ అధ్యాయంలో జ్ఞానము శ్రేష్టమైనది అని మాట్లాడతాడు. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. చదువు. జ్ఞానము సత్యముల కన్నా శ్రేష్టమైనది. ముత్యముల కన్నా. చూడు, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. దేవునికి మహిమ. ఎవరికైనా పొరపాటు పోయిద్లేమ్మా నవ్వుతారు. చూడమ్మా, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవి దానితో సాటి కావు. ఏ జ్ఞానమయ్యా? జ్ఞానం రెండు రకాలు ఉంది. లోక జ్ఞానం, దైవ జ్ఞానం. దయ్యపు జ్ఞానం, దైవ జ్ఞానం. ఇక్కడ మాట్లాడుతుంది దేవుని జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి, ఈ లోక జ్ఞానం నీకు కలిగి ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ నీకు పరసంబంధమైన జ్ఞానం అయితే ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. ఏ జ్ఞానం ఉండాలి? దేవుని పరసంబంధమైన జ్ఞానం అయితే ఖచ్చితంగా మనకు ఉండాలి. ఎందుకంటే భూమి మీదైనా రేపు అక్కడికి పోయినాకైనా మనం క్రీస్తుకు అప్పగించబడ్డాం. యేసయ్యతో కలిసి మనం బతకాలనుకుంటున్నాం. గనుక
ఇప్పుడు భార్యాభర్తలు కలిసి మంచిగా మనుగడ సాగించాలంటే ఒకరిని కూర్చున్న జ్ఞానం ఒకరికి తెలిసి ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకొని ఉండాలి, ఒకరి రుచులు అభిరుచులు ఒకరు తెలుసుకొని ఉండాలి. అప్పుడే ఆ కాపురం సజావుగా సాగిద్ది. ఒకళ్ళకొకళ్ళు అర్థం కాలేదనుకో రోజు తనుగు సత్తారు. ఒకళ్ళకొకళ్ళు అర్థం కాలేదనుకో తన్నుకుంటారు రోజు. వాళ్ళ కాపురం కష్టం. 4 రోజుల్లోనే వాళ్ళు విడిపోవటం కూడా జరిగిద్ది. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలిసి సజావుగా బతకాలంటే, కలిసి వ్యాపారం చేయాలన్నా, కాపురం చేయాలన్నా, సహవాసం చేయాలన్నా ఒకరిని కూర్చున్న జ్ఞానం ఒకరికి తెలిసి ఉండాలి. అందుకే నేను ఫిక్స్ అయ్యా, నాకు లోకంలో ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో చాలా మ్యాటర్ ఉంది, అదంతా తెలుసుకోవడానికి నేను ప్రయత్నించాల. ఇంతవరకు నేను మనీని అవతల వాళ్ళకి పంపించడం ఇంతవరకు నా చేతితో నేను చేయలే. తెలుసుకోవాలనుకోవాలా నేను. వాట్సాప్లు తెలియదు, ఫేస్బుక్లు తెలియదు, ఏం మాట్లాడే పని లేదు. ఆ చెత్త జోలికి పోలా నేను. అలాంటి ఏదన్నా నాకు నేను క్రియేట్ చేసుకొని ఉన్నట్టయితే నా బతుకు తిరణాలైపోయేది. అస్సలు మాట్లాడే పనే లేదు. తెలుసుకొని ఉండాలి, మనం తెలుసుకొని ఉండాలి. కొద్ది గొప్ప అవసరాన్ని బట్టి ఏమో కొన్ని తెలుసుకోవచ్చు, కానీ ఇవి ఏవి తెలిసినా తెలియపోయినా మనకి ఆయన తెలిసి ఉండాలి, ఆయన కూర్చున్న జ్ఞానం అయితే తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. లోక జ్ఞానం మొత్తాన్ని అవపోసన పట్టినోడికి సైతం ఇప్పుడు దైవ జ్ఞానం చెప్పాల్సి వస్తుందిగా. నేను గమనించండి మీరు. అంటే ఏది శ్రేష్టమైందో దాని మీద దృష్టి పెట్టా. నా సెల్ ఫోన్ కంటే, లోక జ్ఞానం కంటే, లోకంలో వస్తువులు, వ్యక్తులు, వాటికి సంబంధించిన జ్ఞానం కంటే నాకు దేవుణ్ణి కూర్చున్న జ్ఞానము ఇంపార్టెంట్. అది శ్రేష్టమైంది, అది కీలకమైంది, అది అవసరమైంది. అది ఇక్కడ ఉపయోగపడిద్ది, రేపు ఆడికి పోయిన తర్వాత అక్కడ కూడా ఉపయోగపడిద్ది. అందుకే దేవుని సంగతులు తెలుసుకోవటానికి, దేవుని ప్రత్యక్షతలు తెలుసుకోవటానికి, దేవుని విషయాలు తెలుసుకోవటానికి ఎక్కువ ఆశపడతా ఉంటా. ఎవరన్నా అడిగినా అదే చెబుతా, ఫలానా దాని గురించి అంటే నాకేం అంతగా తెలియదు, కానీ నువ్వు బైబిల్ గురించి అడుగు, దేవుని వాక్యం గురించి అడుగు, కాస్తో కూస్తో దాని మీద నాకు అవగాహన ఉంది కాబట్టి నేను చెప్తా. ఎందుకంటే నా మనసు దాని మీదే పెట్టుకున్నా, దేవుని జ్ఞానం మీద పెట్టుకున్నా. అది శ్రేష్టమైనది. చెప్పండి, జ్ఞానము ముత్యముల కన్నా దేవునికి మహిమ కలుగును గాక. గుణవతైన భార్య ముత్యముల కంటే అమూల్యమైనది అన్నాడు, తర్వాత జ్ఞానాన్ని అన్నాడు. ఆ మాట ఏ జ్ఞానమమ్మా? సినిమాలను కూర్చున్న జ్ఞానమా? ఒక్కొక్కళ్ళని గదిలు తీస్తే సినిమాలను కూర్చున్న జ్ఞానం మామూలుగా చెప్పరు. పాటిని పడితే చాలు అది ఏ సినిమాలోదో, ఏ సన్నివేశంలోదో కూడా చెబుతారు. వాళ్ళకి అంత జ్ఞానం, అంత సర్వీసు, సినిమాల సర్వీసు. కొంతమందికి కార్ల జ్ఞానం, కొంతమందికి రాజకీయ జ్ఞానం. 1980లో ఎవరు రాజకీయ పార్టీ పెట్టారో వాళ్ళకి తెలుసు. అర్థమైందా? ఫలానా సంవత్సరంలో ఎవరెవరు ఏమయ్యారో మొత్తం తెలుసు. వాళ్ళకి ఈ జ్ఞానం అంతా మాయాంచి పట్టు ఉంటుంది. నేను చెబుతున్నాను, ఈ జ్ఞానాలు ఉన్నా లేకపోయినా మనకి అంత ప్రాబ్లం లేదు, కానీ దైవ జ్ఞానం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకి కావాలి. ఆ జ్ఞానంలో కూడా మరి శ్రేష్టంగా అసలు నేను ఎవరిని, నేను ఎట్లా వచ్చాను ఈ ఉనికిలోకి, ఒకప్పుడు ఉనికిలో లేని నేను ఉనికిలోకి వచ్చాను, మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత ఉనికి కోల్పోయి అదృశ్యం అవుతున్నాను. అసలు ఎందుకు వచ్చాను, ఎందుకు ఈ మనుగడ సాగుతుంది, అదృశ్యమై ఎక్కడికి పోతున్నాను అనే జ్ఞానం ఉండొద్దంటాయా? ఉండాలా లేదా? పెద్దగా చెప్పండి, టైం అవుతుంది. ఉండాలి. ఎవరు పంపించారు నన్ను ఈ భూమి మీదకి? ఎవరు సృష్టికర్త? ఆయనే. ఎందుకు? ఆయన నా కోసం ఏం చేశాడు, ఏం దాచాడు, ఏం చేయబోతున్నాడు, నన్నేం చేయమంటున్నాడు, నా కోసం ఏం సిద్ధపరిచాడు, నన్ను ఏమి ఆర్జించమని బోధిస్తున్నాడు అనే విషయాలను గూర్చిన జ్ఞానం ఎట్టి పరిస్థితుల్లో మనకి అవసరం. అది శ్రేష్టమైనది. లేకపోతే బుద్ధిహీనుల కథలో మూర్ఖుడైన రాజుని గురించి నేను చెప్తాను చూడు, ఒక జోకు, అలా అయిపోయింది బతుకు. అలా కాకూడదు. బుద్ధిహీనుల అధిపతి అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చాలా రోజుల క్రితం. అట్లా ఉంటుంది బ్రతుకు.
రాజు ఒకడికి వాళ్ళ రాజ్యంలో బుద్ధిహీనులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని ఆశ కలిగి, అరే మన రాజ్యంలో బుద్ధిహీనులు అందరినీ పోగు చేసి తీసుకురారా మంత్రి అని చెప్పాడంట. వాడు పోగు చేశాడు. అందరిలో ఒకరిని పిలిచాడు. వాడికి ఒక దండం బహుకరించాడు. దాని మీద బుద్ధిహీనుల అధిపతి అని రాసుంది. అంటే తెలివి తక్కువ వాళ్ళ నాయకుడు అని రాస్తుంది. ఆ దండం వాడికి ఇచ్చాడు. ఎందుకంటే వాడు ఏదన్నా చెప్పు, అంతా దేవుడే సార్, అంతా దేవుడే, అంతా దేవుడే, అంతా దేవుడే అంటున్నాడు. రెండో మాట మాట్లాడట్లా. వీడికి మించిన బుద్ధిహీనుడు ఇంకొకళ్ళు లేడురా అని రాజు ఫిక్స్ అయిపోయి వాడికి ఆ దండం బహుకరించాడు. కొద్ది రోజులు గడిచింది. రాజు మంచాన పడ్డాడు. రాజుకి ఏదో జబ్బు వచ్చింది. ఎవరికైనా వచ్చిద్దిగా, మరి వయసు మీద పడినప్పుడు, సావు దగ్గరికి వచ్చినప్పుడు జబ్బు వచ్చిద్దిగా, వచ్చింది. మంచాన పడ్డాడు. అరే రాజుగారు చచ్చిపోతున్నాడంట, పాపం వయసు మళ్ళిందిరా, పాపం చావుకు దగ్గర అయ్యాడు, పలకరిద్దాం చూద్దాం రాజునని జనం అంతా క్యూ కట్టారు. అందరూ చూడటానికి వెళ్ళి చూసి వస్తున్నారు. ప్రజాభిమానం కదా, వాళ్ళు కూడా అడ్డగించకుండా రాజును చూడనిస్తున్నారు. ఈడు కూడా పోయాడు. ఈ బుద్ధిహీనుల అధిపతి అనే దండం తీసుకున్నాడు కూడా పోయాడు. రాజు దగ్గరకు పోయాడు. ఆ స్థితిలో ఉండి కూడా రాజు వీడిని చూసి నవ్వాడు. ఏరా నువ్వు వచ్చావా అన్నాడంట. వచ్చాను సార్, వచ్చాను. ఏంది జనం ఏందో అనుకుంటున్నారు ఏంది అన్నాడు. ఏమనుకుంటున్నారా అని అడిగాడు. ఏంది నువ్వు ఆడికి వెళ్తున్నావంటగా అన్నాడు. నేను వెళ్ళేది ఏందిరా, ఎవడైనా వెళ్ళాల్సిందే అన్నాడు. యాడికి వెళ్తున్నావు అంటే చనిపోతున్నాను రా. చనిపోవాలి కదా. చనిపోతున్నాను. పోయేది ఖాయమేనా అన్నాడు. ఎవరికైనా తప్పదురా, ఖాయమే అన్నాడు. పోవటం ఖాయమే. ఖాయమే. సరేలే కానీ యాడికి వెళ్తున్నావు అన్నాడు. యాడికి వెళ్తున్నావు? పోయేది ఖాయం అన్నావు కదా, ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. రాజుకు సౌండ్ లేదు. రాజుకు సౌండ్ లేదు. ఎక్కడికి పోయేది ఏముంది, అందరు ఆడికి పోతున్నారు, నేను ఆడికే అన్నాడు. అందరు ఆడికి పోయారు, తెలియదురా అన్నాడు. పోయేది ఖాయమేగా. ఖాయమే, ఎవరికైనా తప్పదు. మరి ప్రయాణం ఖాయమైనప్పుడు ఎక్కడికి పోవాలో తెలుసుకునే పని లేదా అన్నాడు. ప్రయాణం ఖాయమైనప్పుడు పోవలసిన స్థలం ఏదో తెలుసుకోనోడిని ఏమంటారు రాజా అన్నాడు. రేపొద్దున నాకు జర్నీ, ఇప్పుడు నేను ప్రయాణం చేయాలి. నేనేమని చెప్పా? చెన్నై అని చెప్పాను నేను. అట్లా కాకుండా నేను ప్రయాణం చేయాలి, ఎటో పోవాలి అన్నాను అనుకో, భాష గారు ఏంది పాపు అని అనుకుంటారు. ఎటో పోవాలి ఏంది, అడ్రస్ ఏది? ప్రయాణం ఖాయమేనా? ఖాయమే అన్నావు. గట్టిగా చెప్తున్నావు ఖాయమని, ఎవడికేం తప్పదు అన్నావు. అంత ముఖ్యమైనప్పుడు, అంత ముఖ్యమైన ప్రయాణం అయినప్పుడు గమ్యం ఏంటో తెలుసుకునే పని లేదా రాజా అన్నాడు. తెలుసుకోలేదురా అన్నాడు. సరే మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నాడు. చూడండి వాడి ప్రశ్నలు పిచ్చి ప్రశ్నలా. మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నాడు. పోయేది ఖాయమన్నావు, పోక తప్పదన్నావు. ఎక్కడికి పోతున్నావు అంటే తెలియదు అన్నావు. సరే ఇదన్నా చెప్పు, ఎప్పుడు వస్తావు అన్నాడు. ఇంకా వచ్చేది ఏమి ఉండదురా అన్నాడు రాజు. మళ్ళీ తిరిగి రావా? ఇంక రాదు. ఎవడు రాడురా, నేనే కాదు ఎవడు రాడు. ఎవడో సంగతి అవుతుంది, నీ సంగతి చెప్పు. నువ్వు రావా? రాను. ప్రయాణం ఖాయమైనప్పుడు, అది తిరిగి రాని ప్రయాణం అయినప్పుడు ఎక్కడికో తెలుసుకోవద్దా? తెలుసుకోవాలా లేదా? సో రెండిట్లో నువ్వు తేడా పడ్డావు. సరే మూడోది చెప్పు. మరి ఏం తీసుకొని పోతున్నావు వాడికి అన్నాడు. అక్కడే ఉండబోతున్నావు కదా, ఇక అక్కడే ఫిక్స్ కదా, ఏం తీసుకొని పోతున్నావు అని అడిగాడు. మూడో మాట, ఏం తీసుకెళ్లాలో కూడా తెలియదురా అన్నాడు. ఎగాదిగా చూసి మహారాజా చేతులు చాపు అన్నాడు. ఆ పండుకొని అట్ట చేతులు చాపాడు. వీడు తెచ్చిన దండం వాడి చేతిలో పెట్టి, ఇది నా దగ్గర ఉండటం కంటే నీ దగ్గర ఉండటం కరెక్ట్ అన్నాడు. ఎందుకు? కీలకమైన ప్రశ్నలు 3 అడిగా నేను. ప్రతి మానవుడు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు వేసుకోవాల్సిన ప్రశ్నలు అవి. కుర్రోడు లేదు, ముసలోడు లేదు, కుర్రమ్మాయి లేదు, ముసలమ్మాయి లేదు, ఎవరైనా సరే మొత్తం వేసుకోవాల్సిన ప్రశ్నలు అవి. ఏమిటో తెలుసా? ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, నా గమ్యం ఏంటి, నేను ఎలా సిద్ధపడాలి,
అనే విషయాలు తెలుసుకోకపోతే ఎట్లా? వాడికన్నా సోదోడు ఇంకొకడు ఉంటాడా? ప్రయాణం ఖాయమైనప్పుడు గమ్యం తెలుసుకోవాలి, ఆడికి పోవాలో. నీకు తెలుసా మహారాజా? నాకు తెలుసు. ఎక్కడి నుండి నేను వచ్చానో నాకు తెలుసు. చచ్చి రేపు ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు. దానికోసం ఎలా సిద్ధపడాలో కూడా నాకు తెలుసు. బుద్ధిహీనుడా, నువ్వు బుద్ధిహీనుడు నన్ను బుద్ధిహీనుడు అధిపతి అని అన్నావు. నేను కాదు, నేను సిద్ధపడ్డా. నా ఉనికికి కారణం దేవుడు, నా గమనానికి కారణం దేవుడు. రేపు నేను చస్తే వెళ్ళి కలుసుకోబోతుంది దేవుణ్ణి. నేను దేవుని దగ్గర ఉండబోతున్నాను గనక భూమి మీద నా జీవితాన్ని దేవునికి అనుగుణ్యంగా సిద్ధపరచుకొని బ్రతికాను. ఇప్పుడు నేను చస్తే వెళ్ళి దేవుని దగ్గర ఉంటాను. దేవుని దగ్గర నా స్వాస్థ్యం నాకుంది, ఈ నిశ్చయత నాకుంది. కానీ నీకు లేదు కదా వెర్రివాడా అన్నాడు. మీరు చెప్పండి, ఎవరు సోదరుడు? ఈ సంగతులు ఆలోచించని వాడు నంబర్ 1 సోదరుడు. ఈ సంగతులు పట్టించుకోనోడు నంబర్ 1 వెర్రోడు. అందుకే చెప్తున్నా, దేవుని గూర్చిన జ్ఞానం, మన ప్రయాణాన్ని గూర్చిన జ్ఞానం, మన ముగింపును గూర్చిన జ్ఞానం, మన ఆరంభాన్ని గూర్చిన జ్ఞానం, మనం కొత్త సృష్టిలో మళ్ళా స్టార్ట్ కాబోతున్న జ్ఞానం మొత్తం గ్రంథంలో దాచబడి ఉంది. దాన్ని ధ్యానించిన వాడు, ఆ జ్ఞానాన్ని పొందుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక యాత్రలో ఉన్నవాడికి ఏది తెలిసినా తెలియపోయినా ఆయన్ని గురించి మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే అది కీలకం. పడవ నడుపుతున్నాడు, నడిపే నాయకుడు పడవ నడుపుతున్నాడు. అందులో పండితుడు కూర్చున్నాడు. పండితుడిని ఆ దరికి చేరుస్తున్నాడు. ఇద్దరు పోతున్నారు. వాడు అన్ని విషయాలు ఆరితేరిన పండితుడు పడవోడిని అడిగాడు. ఏమోయ్ అన్నాడు. చెప్పండి బాబాయ్ అన్నాడు. ఆడు తెడ్డేస్తా. నీకు ఖగోళ శాస్త్రం తెలుసా అన్నాడు. ఏం గోళం బాబా? నాకు ఏ గోళం తెలియదు బాబా, ఏ గోళ తెలియదు అన్నాడు. ఏమిటి ఖగోళ శాస్త్రం తెలీదా? ఖగోళ శాస్త్రమా తెలీదా? నీ లైఫ్లో 25% వేస్ట్ అయ్యి అన్నాడు. ఫోన్లేండి బాబాయ్, నాకేంటి తెలుసు బాబాయ్, చదువు లేనండి, మొద్దుండి బాబాయ్, పడవ నడుపుకుంటూ బతికేస్తున్నాను బాబాయ్. కొంచెం ముందు విన్నాక, పోనీ నీకు గణిత శాస్త్రం తెలుసంట అన్నాడు. ఏం బాబాయ్ గణిత శాస్త్రమా? అసలు పదం పలకటమే నా చేత కదా బాబాయ్, నాకేది పడవ నడుపుకున్నాడు బాబాయ్, నాకు అంత మించి ఏం రాదు బాబాయ్ అన్న. ఏది గణిత శాస్త్రం కూడా రాదు? వారే 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 వారే, నీ లైఫ్ 50% వేస్ట్ అయ్యా అన్నాడు. బాగా నడేట్లోకి పోయారు. నడేట్లో పోయిన తర్వాత ఈ 3వ ప్రశ్న అడుగుతున్నాడు. ఏమయ్యా, కనీసం నీకు నక్షత్ర శాస్త్రం అన్న తెలుసా? తెలీదే? వారే 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 వేస్ట్ అయ్యాను. వాడు చెప్పాడు, బాబాయ్ నాకు ఏ శాస్త్రం తెలియదు బాబాయ్, నన్ను అడగండి బాబాయ్, నాకేదో దడొచ్చేస్తుంది బాబాయ్ అన్నాడు. వీడు దడ ఎందుకు పడుతున్నాడు వాడికి అర్థం కాల. వీడు దడ ఎందుకు వచ్చిందో వాడికి అర్థం కాదు. వీడు అడుగుతున్న ప్రశ్నలు దడ అనుకున్నాడు. కాదు, పడవకి చిల్లు పడింది. ఏమా నీకు అది కూడా తెలీదా? అరే రే 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 రే, అట్లయితే నువ్వు 75% వేస్ట్ అయ్యి అన్నాడు. చిన్నగా పడవలోకి నీళ్ళు వస్తున్నాయి. వీడికి తెలుసు, వాడికి తెలియదు. దరి కొంచెం దూరంలో ఉంది. అప్పుడు అడుగుతున్నాడు. చేసేది లేక ఎట్ట బయటపడాలి అర్థం కాక పడవ మునిగిపోయే ప్రమాదంకి వచ్చేస్తుంది. ఏమయ్యా పడవ ఏంది ముందుకెళ్ళట్లేదు, ఏంది బరువుగా ఉంది ఏంది అంటే, బాబాయ్ నేను మిమ్మల్ని అడుగుతాను ఒకటి చెబుతారా అన్నాడు. ఏంటి అంటే, నీకు ఈత శాస్త్రం తెలుసా అన్నాడంట. ఏమిటి ఈత శాస్త్రం బాబాయా? ఈత శాస్త్రం నాకు తెలియదా? నాకు ఖగోళ శాస్త్రం తెలుసు, నక్షత్ర శాస్త్రం తెలుసు, గణిత శాస్త్రం తెలుసు. అవునా, నాకైతే ఈ శాస్త్రాలు ఏం తెలియవు కానీ నాకు ఈత శాస్త్రం తెలుసు బాబాయ్. మరి మీరు అది తెలియదు అంటున్నారు కాబట్టి మీరు 100% వేస్ట్ బాబాయ్ అని ఎగిరి దూకాడు. అందులోకి దూకి వాడు ఈత కొట్టుకుంటా ఒడ్డుకు పోయాడు. ఈడే మునిగి సచ్చాడు. ఇప్పుడు చెప్పండి, పడవ మీద ఉన్నప్పుడు ఏ శాస్త్రం కావాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ శాస్త్రం కావాలి పడవ మీద ఉన్నప్పుడు? అలాగే ఈ లోకమనే జీవన యానంలో ఉన్నప్పుడు దైవ శాస్త్రం కావాలి, దైవ జ్ఞానం కావాలి. లేకపోతే మనం మునిగిపోతాం పాతాళానికి.
అలా పోకుండా మనం నిత్యత్వానికి చేరాలంటే ఏ జ్ఞానం కావాలి? ఎట్లా దొరికింది ఆ జ్ఞానం? దైవ వాక్యము. సైన్యములకు అధిపతి నీకేగా, నా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. చాలు. నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము. నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము. సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. దేవునికి మహిమ. దేవుని వాక్యంలోనే దొరుకుతుంది ఆయన జ్ఞానం. పరలోక పట్టణం ఎలా ఉందో చెప్పాడు, అక్కడ మన కోసం ఏం సిద్ధపరిచాడో చెప్పాడు, అక్కడ ఎలాంటి క్లైమేట్ ఉంటుందో చెప్పాడు, అక్కడ మన స్వాస్థ్యము, మన కిరీటము, మన బహుమానం, బోళ్ళని సంగతులు మాట్లాడాడు. వాటి వైపు లక్ష్యం ఉంచమన్నాడు. అవే చూడండి అన్నాడు, వాటినే విశ్వసించండి అన్నాడు. దృశ్యమైనవన్నీ ఒకరోజు మాయమైపోతాయి, అదృశ్యమైనవన్నీ లైన్లోకి వస్తాయి. మీరు దీని మీద కాదు దాని మీద మనసు ఉంచండి అని మాట్లాడాడు నా తండ్రి. దాని మీద పెట్టుకోవాలి మైండ్, ఆ జ్ఞానాన్ని పొందుకోవాలి. ఆఖరి మాట చెప్పి ముగిస్తున్నాను. 4వది ఏంటో తెలుసా? 3వది ఏం చెప్పాను? మొట్టమొదటిది దేవుడే శ్రేష్టమైనవాడు. 2వది ఆయన సన్నిధిలో ఒక దినము మనం గడిపే సమయం శ్రేష్టమైనది. 3వది ఆయన జ్ఞానం శ్రేష్టమైనది. 4వది సమూయేలు మొదటి గ్రంథం ఒకసారి తీసుకోండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువు. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అది పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట. ఏ మాట? ఎవరి మాట? అది. ఇప్పుడు నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో నిన్నే ప్రేమింతును అని పాటలు పాడి ఆరాధన స్తుతి ఆరాధన అని కీర్తనలో కీర్తించి స్తుతుల సింహాసనం వేసి దేవుడికి నువ్వు ఎంత భజన చేసినా, జిహ్వ ఫలము ఎంతగా అర్పించినా, ఆయన మాటను పెడచెవిన పెట్టావనుకో, ఆయన మాటను పెడచెవిన పెట్టావనుకో, ఇక నువ్వు చేసే ఆరాధనకు విలువ లేదు. సమీపించి ఏమంటే బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టం. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే సమీపించి మాట వినుట. అది 4వదండి. దేవుని మాట వినుట మన జీవితంలో శ్రేష్టమైన అంశం. మీరు కోరుకున్నటువంటి కోరికలు తీరాలని మీలో ఎంతమందికి ఆశ ఉందండి? మీరు కోరుకున్న కోరికలు తీరాలి అని మీలో ఎంతమందికి ఆశ ఉందో ఒకసారి చెప్పండి. మీలో ఒక్కొక్కళ్ళకి కొన్ని న్యాయమైన కోరికలు ఉంటాయి, కొంతమందికి అన్యాయమైన కోరికలు ఉంటాయిలే కానీ అవి కాదు. న్యాయమైన ప్రతి కోరిక తీరాలని మీలో ఎంతమందికి ఆశ ఉందో చేతులు ఎత్తండి. అంటే చేతులు ఎత్తిన వాళ్ళందరికీ కోరికలు ఉన్నాయి, అవి తీర్చుకోవాలన్న ఆశ ఉంది, అవి తీర్చమని దేవుణ్ణి అడుగుతున్న విషయం కూడా మీరు కలిగి ఉన్నారు. మంచిది, దేవుడు కూడా తీర్చాలనే ఆరాట పడుతున్నాడు. అయితే నీవు ఆశించినది నీకు లభించినట్లు, నీవు కోరినది నీవు పొందుకున్నట్లు నీవు ఒకటి చేయాలని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడాడు. 7వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అద్దుగో,
ఏం మాట మాట్లాడాడో చూసారా? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల. అంటే ఏంటో తెలుసా? నా మాట వినండి, నేను చెప్పినట్టు మీరు బ్యాలెన్స్ అవ్వండి. నేను చెప్పిన మాటలు విని వాటిని తీవ్రంగా తీసుకోండి. ఆ మాటల చొప్పున మీరు అడుగులు వేయండి. ఆ తర్వాత మీకు ఏది ఇష్టం అడగండి, నేను చేయకపోతే అప్పుడు చూడండి అన్నాడు. దాని అర్థం అది. ఎంతమందికి అర్థమైంది? ఇక్కడ మనం కీలకంగా ఆలోచించాల్సింది, తీవ్రంగా తీసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని మాటల్ని ఉన్నదున్నట్టుగా నేను ఫాలో అవుతున్నానా లేదా, ఆ మాటలకి సరైన విలువ నేను ఇస్తున్నానా లేదా అనేది మనం తీవ్రంగా తీసుకోవాల్సిన అంశం. ఒకవేళ నిజంగా దేవుని మాటల్ని మనం తీవ్రంగా తీసుకొని ఆ మాటల్లో కానీ మనం ప్రయాణం చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలియదు. చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి, దేవుడు సంతోషిస్తాడట. అది సమూయేలు చెప్పాడు. ఒకడు తన మాట వినుటను బట్టి దేవుడు సంతోషించున్నట్లు మరి దేన్ని బట్టి అయినా సంతోషించునా? దేవుడు సంతోషించాలంటే ముందు మనం ఏదో తీసుకొచ్చి ఆయనకి లంచాలు ఇవ్వటం కాదు, ఆయన చెప్పిన మాట వినాలి. మారు మనసు పొందమన్నాడు, మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకోమన్నాడు. మర్యాదగా ఆ పని చేయాలి. కానీ కొంతమంది బాప్తిస్మం పొందరు. పాపులుగానే దేవుడి సన్నిధిలోకి వస్తారు, పాపులుగానే దేవుడి సన్నిధిలో ఉంటారు, పాపులుగానే ఆరాధిస్తారు. ఏమని? ప్రేమించేదన్. పాపి ఎవరు? పాపి. పాపి పాట. ప్రేమించేదన్ అధికముగా. పరిశుద్ధుడు పాడితే, పాపాలు గడిగేసుకున్నోడు పాడితే వైనం. ఏడ దరిద్రం ఆడబెట్టుకొని, ఏడ కంపు ఆడబెట్టుకొని, ఏడ గలీజ్ ఆడబెట్టుకొని చేసిన పాపాల కుప్పలన్నీ ఒంటి నిండా పెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి అందరితో కలిసి గుంపులో గ్లోరీ అని ప్రేమించేదన్ అధికముగా ఆరాధిల్తున్ ఆసక్తితో అని మనం పడితే ఆయనే ఉంటాడు తెలుసా? కడిగేసుకో పాపాన్ని, ఆ తర్వాత చూద్దాం అంటాడు ఆయన. అబ్బే దాన్ని పట్టించుకోరే. ఏడ కంపు అక్కడే, ఏడ గలీజ్ అక్కడే. నీకు తెలియదు నువ్వు ఎన్ని పాపాలు చేసావో, నీకు తెలియదు నువ్వు ఎలాంటి బతికావో బతుకుతున్నావో. ఏం చెబుతున్నాడు? దాన్ని వదిలేయమని చెబుతున్నాడు. ఆ కంపును వదిలేయి, ఆ అపవిత్రతను వదిలేయి, ఆ పాపాన్ని వదిలేయి. ఇప్పటి వరకు చేసినవన్నీ పోవటానికి నా రక్తం కార్చాను నేను. నా రక్తంలో నీ పాపాలు కడిగేసుకో, బాప్తిస్మం ద్వారా పరిశుద్ధపరచబడు, రా నా రెక్కల కిందికి రా, కడగబడి అప్పుడు ఆరాధించు, నేను తీసుకుంటానని ఆయన మాట్లాడుతుంటే, అబ్బే కంపు గడిగేసుకోవటానికి ఇష్టం ఉండదు కొంతమందికి. ఏం చేద్దాం, వాళ్ళ కంపే వాళ్ళకి ఇంపు. మార్రో, జీవితాలు దిద్దుకోరు, పాపాలు గడిగేసుకోరు. ఒక పక్క దాని తాలూకు శాపం తరుగుతున్నా, అల్లాడిపోతున్నా, ఆ వేదంలో విలవిలలాడతారు. కానీ ఆ పాపాలు వదిలిపెట్టి మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళుకొని వాటిని కడిగేసుకోవటం మాత్రం చేయదు. ఎందుకంటే వాళ్ళకి పాపాలే ఇంపు. చేపలు అమ్మేవాళ్ళు కాలినడకని వెళ్తున్నారంట చేపలు అమ్ముకొని టౌన్లో. ఊరు బయటికి రాగానే వాళ్ళ గ్రామానికి వెళ్ళేదని 4 కిలోమీటర్లు నడవాలి. ఊరు బయటికి రాగానే వాళ్ళ టౌన్లోంచి ఊరు బయటికి వచ్చి వాళ్ళ మార్గానికి వెళ్తా ఉంటే జోరున వాన స్టార్ట్ అయింది. వాన పడేసరికి ఊరు బయట ఒక ఇల్లు ఉంటే, ఆ పూల తోటలో ఒక ఇల్లు ఉంది. ఆ తోటలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి రాత్రి వాన పడుతుంది, ఇక్కడే బస చేస్తాము, ఈ బయట పంచల్లో పండుకుంటాము, మా కొద్దిగా అవకాశం ఇవ్వండి అని అడిగితే వాళ్ళు పాపం జాలిపడి, నిజమే కదా వాన పడుతుంది కదా, చేపలోళ్ళు నిజమే కదా అని, అయ్యా బయట ఎందుకయ్యా జల్లు కొడుతుంది, లోపల పూలు పోసిన గది ఉంది, మల్లెపూలు పోసిన గది ఉంది, ఆ గదిలో పండుకోండి అని చెప్పి ఆ గదిని చూపించారు. ఆ తలుపులు తీసి ఫ్రెష్గా తీసుకొచ్చిన మల్లెపూలు పెద్ద గుట్టలు పోసున్నాయి రాసులు ఆ గదిలో. చక్కగా ఆ మధ్యలో పడకేసుకొని పండుకున్నారు. తెల్లారి లెగి చూసి వీళ్ళు పోయి తలుపులు నెడితే ఆ పండుకున్న వాళ్ళ దగ్గర ఒక్కొక్కటి దగ్గర వాళ్ళ దగ్గర ఆ చేపలు ఉంటాయి కదా, ఆ మిగిలిన చేపలు ఒక్కొక్కటి ముక్కు దగ్గర ఒక్కో చేప పెట్టుకొని పండుకున్నారు. వాళ్ళు ఉంది ఎక్కడ మల్లెపూల మధ్యలో. వాళ్ళ ముక్కు దగ్గర ఏం పెట్టుకున్నారు?
ఎందుకో తెలుసా? పండుకున్నారు పాపం, మల్లెపూలు కదా అని పండుకున్నారు. పండుకున్న కాడ నుంచి తలనొప్పి పోతుంది వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు చేపల కంపులో ఉండేవాళ్ళు కదా. ఆ చేపల కంపుకి అలవాటు పడి 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 మల్లెపూల వాసన వాళ్ళకి తలకాయ నొప్పి వచ్చింది. పండుకొని అటు మేసిలి ఇటు మేసిలి అటు మేసిలి ఇటు మేసి తడవకొకడు బయటికి పోతున్నాడు. ఎందుకు తెలుసా? చేపను తెచ్చుకోవడానికి. ఆ చేప వాసన తగిలితే అప్పుడు నిద్ర వచ్చింది వాడికి. అదే మల్లెపూల దగ్గర మనకు అవకాశం ఇస్తే సన్నజాజులు, మల్లెపూలు, గులాబీలు, రాసులు రాసులు పోసి ఆ మధ్యలో మనకి పండుగరా బాబు అని అవకాశం ఇస్తే లేపినా లేవమేక, అంత సువాసన కదా. కానీ వాళ్ళు చూసారా, చేపలోళ్ళు ఆ మల్లెపూల వాసన వాళ్ళకి మళ్ళా. అట్టనే కొంతమందికి పాపాల కంపే ఇంపుగా ఉంటుంది. కడిగేసుకోరా బాబు అంటే ఇప్పుడు గాలే అంటుంటాడు, కడిగేసుకోమ్మా అంటే ఇప్పుడు గాలే అంటూ ఉంటారు. ఈ కంపు జీవులు ఏం జీవులు? ఈ జీవులు, ఈ కంపు జీవులు. ఈ కంపు ఎట్టనే పెట్టుకొని సంవత్సరాలు వస్తారు మళ్ళీ చర్చికి. నిజమైన దేవుడు అంటే యేసుప్రభు ఒక్కడే అంటారు మళ్ళీ. మరి ఒక్కడైనప్పుడు ఆయన మాట వినాలి కదంటే ఎందాం తొందర ఉంది. అందుకే నేను చెబుతున్నా, కంపు జీవుల్లాగా ఉండొద్దు, పాపాల కంపు కడిగేసుకోండి. అందుకోసమే ఆయన తన విలువైన రక్తాన్ని కార్చాడు ఆ శిలువ మీద. ఆ శిలువ మీద నీ పాపాల మురికిని కడగటానికే ఆయన తన విలువైన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. కడిగేసుకోమని ఆఫర్ ఇస్తే పిచ్చా? కడుక్కోపోతే ఏం జరిగిద్దో తెలుసా? నువ్వు అర్పించిన అర్పణలు ఏవీ చెల్లవు, నువ్వు చెల్లించిన స్తుతి ఆరాధన కూడా చెల్లదు. ఎందుకంటే చెప్తున్నాడు, ఏది శ్రేష్టం? బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట వింటే ఫస్ట్ దేవుడు సంతోషపడతాడు. ఆయన మాట వింటే నీ హృదయ వాంఛలన్నీ ఆయన తీరుస్తాడు. ఆయన మాట వింటే నువ్వు చేసినంత సఫలమైద్ది. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1వ వచనం నుంచి నువ్వు చదివితే, అతడు చేయునదంతయో సఫలమగును అన్నాడు. ఎవరు చేసేది? దేవుడి మాట వినేవాడు, దేవుని మాటలో బ్రతికేవాడు ఏది చేసినా అది సఫలమైంది, సక్సెస్ అయింది అన్నాడు. నువ్వు చేసే కార్యాల్లో విఫలమవుతున్నావు అంటే ఎక్కడో దేవుని మాటకు పెడచెవినిస్తున్నావు, దేవుని మాట నిర్లక్ష్యం చేస్తున్నావు, అందుకే విఫలమైపోతున్నావు. నువ్వు దేవుని మాటల్ని జాగ్రత్తగా గమనించి వాటి చొప్పున అడుగు లేచి చూడు. నీ కార్యాల్లో నువ్వు సఫలం అవ్వకపోతే అప్పుడు అడుగు నన్ను. నా మాట దేవుని మాట. తర్వాత ఏమన్నాడు? నీ హృదయ వాంఛలు తీరుస్తానన్నాడు. నీకేది ఇష్టమో అడుగు, నేను ఇస్తానన్నాడు. అది ఏదైనా. కానీ ఒక్కటి షరతు, నా మాట నువ్వు తీసుకోవాలి, నా మాట నీ గుండెల్లో ఉండాలి, నా మాట నువ్వు రెస్పెక్ట్ చేయాలి, నా మాట నువ్వు తీవ్రంగా పరిగణించాలి. అలాంటి విలువ నా మాటలకి ఇచ్చి, నాకు ఇచ్చి నువ్వు చూడు, నువ్వు అడుగు, నువ్వు ఏదో అడుగుతావు అడుగు, నేను చేస్తాను నీకోసం. ఆకాశాన్ని కదిలిస్తాను, భూమినైనా కదిలిస్తాను, ప్రకృతిని శాసిస్తాను, రాజుల్ని శాసిస్తాను, రాజులు నీ పాద ధూళి నాకేటట్టు చేస్తాను నేను. సవాల్. నా మాట తీసుకుంటావా? నా మాట చొప్పున నిలబడతావా? నీవు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ గంపయు పిండి పీసుకు నీ తొట్టియు దీవించబడుతుంది. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. ఎందుకంటే నువ్వు నా మాటని లక్ష్య పెట్టావు, నువ్వు నా మాటని రెస్పెక్ట్ ఇచ్చావు, నా మాటని గౌరవించావు. అందుకు నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకో తెలుసా? నువ్వు నా మాటల్ని ప్రేమిస్తున్నావు. వాటి చొప్పున బ్రతకడానికి నీ అడుగుల్ని బ్యాలెన్స్ చేసుకున్నావు కనుక నిన్ను కాకపోతే ఇంకెవరిని హెచ్చిస్తాను, నిన్ను కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాను. నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటాను. నీ శత్రువులు ఒక మార్గంలో నీ మీదకి వచ్చిన వాళ్ళు 7 దారుల్లో పారిపోయేటట్టు నేను చేస్తాను అన్నాడు. నా ఆజ్ఞ గైకోను, నా మాట విను, ఇవన్నీ నీకు వస్తాయని. ఇంటికి పోయి చదువుకోండి, ద్వితీయోపదేశకాండం 28. ఆయన ఆజ్ఞ గైకోన వాళ్ళకి ఆయన ఇస్తానన్న వాగ్దానాలు ఇవన్నీ కూడా తీసుకోవాలి కదా. దేవుని మాటలు తీవ్రంగా చెప్పిన పని చేయాలి కదా, నిర్లక్ష్యం చేయకూడదు కదా, దేవుని మాటల్ని పెడచెవిన పెట్టకూడదు కదా. ఎందుకు చెబుతాడు? చెప్పిన మాటలైనా నీ క్షేమం కోసం చెబుతాడా, లేకపోతే ఆయన క్షేమం కోసం చెబుతాడా? ఆయన చెప్పేవన్నీ మన భద్రత కోసం, మన క్షేమం కోసం, మన ఆశీర్వాదం కోసం, మన అభివృద్ధి కోసం చెప్తాడు ఆయన. కాబట్టి దేవుని మాటలు తీవ్రంగా తీసుకోవటం శ్రేష్టమైనది. శ్రేష్టమైన 4 సంగతులు మీకు అందించాను. దేవుని వరము కూడా శ్రేష్టమైనది. ఆత్మ సంబంధమైన వరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి అన్నాడు. దేవుని వరం శ్రేష్టమైనది. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో 2వ వచనం నుంచి కిందికి చదివితే ఉంటుంది. తర్వాత యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో శ్రేష్టమైన ప్రతి వరమును
ఆత్మ సంబంధమైన ప్రతి ఈవియు జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకు వస్తుంది అని రాస్తుంది అక్కడ మొదటి అధ్యాయంలో, యాకోబు మొదటి అధ్యాయంలో. దేవుని వరము కూడా శ్రేష్టమైనదే. సరే, ఈ వరాన్ని పక్కన పెడితే ముందు చెప్పిన 4 విషయాలు. దేవుని మాట వినుట, దాని యొక్క శ్రేష్టత. ఈరోజు ఈ మాటలు విన్న మీలో ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే, బాప్తిస్మం పొందకపోతే ఇదే పిలుపు. రేపు బుధవారం రోజు 29వ తారీఖు ఉదయం 10 గంటలకి పాపాల కంపును కడిగేసుకొని పరిశుద్ధపరచబడి దేవుని మాటలు విని ఆ మాటల చొప్పున చేయటానికి ఇదిగో ఇక నేను మొదలు పెడుతున్నాను అంటే మొదటి అడుగు బాప్తిసం దగ్గరే పడాలా. మొదటి అడుగు ఎక్కడ పడాలి? బాప్తిసం దగ్గరే పడాలి. అన్నా నేను రెడీ, నేను సిద్ధం అంటావా? దా, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కడగబడి ఇక దేవుని మాటలకు విధేయత చూపటం మొదలుపెట్టు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతావు, ఆత్మవరం పొందుతావు, దేవుని కొరకు సాక్షివై వర్ధిల్లుతావు. నీ కార్యాలన్నీ కూడా నా తండ్రి సఫలపరుస్తాడు. ఇక మాట వినటం సాధన చెయ్యి. దేవుని మాట చొప్పున అన్ని బ్యాలెన్స్ చేసుకోవటం సాధన చెయ్యి. ప్రతి విషయంలో దేవుని కార్యాలను చూస్తావు. చెప్పండి 4 సంగతులు వరుసగా. నంబర్ 1, నంబర్ 2 ఆయన సన్నిధిలో మనం గడిపే టైం. నంబర్ 3 జ్ఞానం. నంబర్ 4 ఆయన మాట గైకొనుట. నంబర్ 5 ఆయన వరము శ్రేష్టమైనది. ఆయన మాట మనం ఫలించడానికి, ఆయన వరం మనం ఇతరులకు దీవెనకరంగా ఉండటానికి ఉపయోగపడుద్ది. కాబట్టి శ్రేష్టమైన వాటిని సొంతం చేసుకుందాం, దేవునికి విధేయత చూపుదాం, దేవుణ్ణే కోరుకుందాం. కృప మనందరికీ తోడై ఉండును గాక. లేద్దాం, పైకి లేచి నిలబడదాం. పైకి లేచి నిలబడదాం. దేవుని కృప నీ దగ్గరకు వచ్చేంత వరకు, దేవుడు నిన్ను కదిలించేంత వరకు, దేవుడు నిన్ను ఉంచిన స్థానంలో నువ్వు కదలకుండా ఉండటం ఎంతైనా క్షేమం. సొంత ఆలోచనలు చేసి, సొంత ప్రయత్నాలు చేసి, సొంత అడుగులు వేసి కృప పోగొట్టుకోవద్దు. ఎలీషా కాచుకున్నాడు, దేవుడు కదిలేంత వరకు కాచుకున్నాడు. తర్వాత ఏలియా కంటే 2 పరిచర్య చేయగలిగాడు. నువ్వు ఉన్నటువంటి స్థానాన్ని తృణీకరించొద్దు. దేవుడు నీకు ఇచ్చిన స్థానం శ్రేష్టమైనది, దాన్ని నెరవేర్చు. తర్వాత 2వ స్థానంలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు తప్పకుండా. దేవుణ్ణి కోరుకో, దేవుని సన్నిధిని ఆపేక్షించు, దేవుని జ్ఞానాన్ని స్వతంత్రించుకో, దేవుని మాటకు విధేయత చూపడం నేర్చుకో. ధన్యుడివి, ధన్యురాలివి అవుతావు. నీ కార్యాలు సఫలమవుతాయి, నీవు ఆశించినవి నీకు దక్కుతాయి. నీకు పుట్టిన వారిని నా తండ్రి ఆశీర్వదిస్తాడు. మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, దిద్దుకోవాలి, సరిచూసుకోవాలి. ప్రార్థన. అందరూ తలలో వంచి కళ్ళు మూయండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయకుండా కొంతమంది వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఏ ఫలితం దక్కదు. ప్రార్థన చేయకుండా కొంతమంది వెనక్కి వెళ్తున్నారు, నేను ఈ ఎదురుగా వెళ్ళబోతున్నాను, నేను వెనక్కి రాను, మీ కర్మ, నల్లులు మాడినట్టు మాడతారు. పోండి, నేను ఇలాగ వెళ్ళబోతున్నాను ఈరోజు, పోండి, పోయి తినండి అక్కడ. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలంటూ అందరం ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాట్లాడాడో దేవుడు నీతో ఒక తీర్మానం చేయి. ఈరోజు ఒక తీర్మానంతో ఇక్కడ నుంచి వెళ్ళు. అవును దేవా, నీ మాట చొప్పున నేను నడవాలి, నేను నిన్నే కోరుకోవాలి, నీ జ్ఞానాన్ని సంపాదించాలి, నేను సిద్ధపడాలి దేవా. అవును, ఈరోజు తీర్మానం చేసుకుంటున్నానని ఒక తీర్మానం చేసి ఇక్కడ నుంచి కదలు. అవును దేవా, నేను మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నీ రక్తములో నా పాపాలన్నీ కడిగేసుకొని నేను క్రొత్త సృష్టి కావాలి, నూతన జన్మ అనుభవంలోనికి రావాలి, పాపాల కంపుని కడిగేసుకోవాలి. నేను డిసైడ్ అయిపోయా, నేను తీర్మానం చేసుకున్నా. రేపు 29వ తారీఖు బుధవారం ఉదయం నా బాప్తిస్మపు రోజు, నా బాప్తిస్మపు రోజు, నా పాపములన్నీ కడగబడే రోజు, నాకు పండుగ రోజు. నేను నిర్ణయించుకున్నా. నీకు స్తోత్రము, 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 స్తోత్రము నా తండ్రి, నీకు స్తోత్రము. తీర్మానం చేయి, తీర్మానం చేయి, నిర్ణయం చేయి. ప్రార్థన చేద్దాం. శ్యామ్, ప్రార్థన చేయి. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. సర్వాధికారి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. విదాసుని నిలబెట్టి శ్రేష్టమైన విషయాలు మాకు బోధించినందుకు వందనాలు. శ్రేష్టమైన ఏవనేవి 4 విషయాలు మీరు బోధించారు ప్రభువా. వందనాలు ప్రభువా. దేవుడే శ్రేష్టమై ఉన్నాడని,
దేవుని సన్నిధిలో గడుపుట శ్రేష్టమైందని నీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. అయా ఆత్మ ఫలము పొందుట, ఆత్మవరం కలిగి ఉండుట శ్రేష్టమని లేఖనం సెలవిస్తా. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. సహాయం దయచేయండి. అవును అయ్యా, మాట వినుట శ్రేష్టమని మాట మీరు విధేయత చూపటం ఎంతో కీలకం. స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఎవరిని ఏ స్థానంలో ఉంచారో ఆ స్థానంలో నమ్మకంగా ఉండాలి మీరు మరొక మారు హెచ్చరించినందుకు వందనాలు దేవా. మమ్మల్ని ఈ ఏర్పాటు ప్రకారం మీరు నడిపించండి. మా ఆలోచనలన్నీ నీ వశంలో తీసుకొని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అంతకంతకు మేము వర్దిల్లాలి ప్రభా. నీ చిత్తం చేయాలి, సంకల్పం నెరవేర్చాలి. మా సొంత ఆలోచనలు ఏమీ లేకుండా ప్రభా సమస్త నీ వశంలో తీసుకొని నడిపించమని, కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీరు దీవించమని, ఆశీర్వదించమని, అయ్యా మీటింగ్ జరగబోతున్నా అందులో బలంగా వాడుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, శ్రేష్టమైనటువంటి ఒక రోజు గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. అలాంటివి 4 రోజులు మన ముందు రాబోతున్నాయి. అంటే 1000 సంవత్సరాల ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుపోతున్న 4 శ్రేష్టమైన దినములు. ఏ రోజులో 20, 21, 22, 23 గురు, శుక్ర, శని, ఆది 4 దినములు మనం దేవుని సన్నిధిలో గడపబోతున్నాం. భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. నిజంగా ఆ శ్రేష్టత్వం, ఆ ఆశీర్వాదం నిజంగా నీకు కావాలనుకుంటే ఇప్పటి నుంచే సిద్ధపడు. ఆ 4 రోజులకి ఫస్ట్ మొదటి రోజు మొదటి కూటం దగ్గర నుంచి చివరి రోజు చివరి కూటం వరకు ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. ఇది ఇంతగా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. పోగొట్టుకోవద్దు ఏ కూటాన్ని కూడా. ప్రార్థన చేయండి, ప్రార్థన గుంపులు మొర్ర పెట్టండి. దేవుని సన్నిధి కదలాలి, దేవుని ప్రసన్నత అనుభవించాలి. పర్ణశాలల అనుభవం, ఆ 4 దినాలు మనం అరణ్యపు అనుభవంలో దేవునితో గడుపుదాం, దేవుని పరిశుద్ధులతో గడుపుదాం, దేవుని సాహచర్యంలో గడుపుదాం, దేవుని క్రొత్త కీర్తనలో, నూతన ఉపదేశాలు. ఇక నేను చెప్పేది కాదు అది. ఆ 4 దినాలు ఇక మనకి రెండో లోకం అనేది లేకుండా పూర్తిగా ఆయన ప్రపంచంలో మనం గడిపేటువంటి మధురమైన అనుభవాలు. మీరు ఎవరెవరు ఏమేమి సమకూర్చగలరో, రైసు దగ్గర నుంచి ప్రతి ఏర్పాటు, ఎందుకంటే అక్కడ భోజనాలు ఉంటాయి కదా, దానికోసం ఎవరెవరు ఏమేం చేయగలరో, స్టీల్ పాత్రల దగ్గర నుంచి, కాడగంటల దగ్గర నుంచి, హస్తం గంటల దగ్గర నుంచి, పాత్రల దగ్గర నుంచి, గ్లాసుల దగ్గర నుంచి, ఎవరెవరు ఏమేం చేయగలరో మీ దమ్ము, మీ ఓపిక మొత్తం సమకూర్చండి. ఇదే చెప్తున్నా, అన్నిటినీ సమకూర్చండి. ఎవరికి అవకాశాలు ఉంటే, ఏవేవి అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా వినియోగిద్దాం. గడిచిన సంవత్సరాలు అలాగ పంపించారు, అలా చాలా వచ్చినాయి, మొత్తం వాడాం. దేవునికి స్తోత్రం. ఈసారి కూడా అన్ని రకాలుగా మీరు ఏవేవి చేయగలరో అక్కడ అవసరతలు చూసి ముందే సమకూర్చేయండి. ఆ 4 దినాలు నేల నలు చెరగుల నుండి దేవుడు ఆత్మల్ని పంపబోతున్నాడు, బలమైన కార్యాలు జరిగించబోతున్నాడు. అది నేను చెప్పడం కాదు, నా దేవుని కార్యాలు మీరే చూడబోతున్నారు. ఆయన బలంగా కదలబోతున్నాడు, బలమైన తన బాహువును చాపబోతున్నాడు. గొప్ప గొప్ప కార్యాలు రెడీగా ఉన్నాయి. కాబట్టి ప్రార్థన చేసి సిద్ధపడండి. ఇప్పటి నుంచి ఎందుకు చెప్పుకుంటా వస్తానంటే అప్పటికి రెడీ అవుతారని. అలాగే మీ ప్రదేశాల్లో మీరు పోస్టర్లు అంటిస్తారో, ఫ్లెక్సీలు ప్రదర్శిస్తారో, ఎలా తెలియజేస్తారో మీ ఏరియాస్లో తండ్రి సన్నిధి మీటింగ్స్ గురించి, మహాకూటాల గురించి మీరు పబ్లిక్ చేయండి. అన్ని చోట్లకి నేను పబ్లిక్ చేయాలంటే నా వల్ల కాదు, చాలా అవుతుంది. అందుకని మీ ఏరియాలో మీరే ఓ ఫ్లెక్స్ వేసేసేయండి, పోస్టర్లు వేసేసేయండి. ఎందుకంటే అది మీకు నెట్లో అప్లోడ్ చేయబడింది ఆ పోస్టర్. ఓకేనా? అప్లోడ్ చేయబడింది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఫ్లెక్స్ వాళ్ళకి ఇస్తే ఫ్లెక్స్ వేసిస్తారు, తగిలించండి మీ ఏరియాల్లో. ఇక
మీ వంతు మీరు చేయాల్సింది ఉంది. ప్రార్థన చేయటమే కాదు, ఈ పనులు కూడా మీరు చేయాలి. అందరికీ ఈ విషయం తెలిసేటట్టు అందరూ కదిలి ఆ 4 దినాలు అక్కడ గడిపేటట్టు. ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే దేవుని కృపను బట్టి మనకు పర్మిషన్ కూడా దేవుడు అనుగ్రహించాడు. పర్మిషన్ వచ్చేసింది. అందుకే ఇప్పుడు పోస్టర్ల ప్రస్తావన తీసుకొస్తున్నాను నేను. అయిపోయింది, సంతకం పెట్టేశారు, ఓకే చేశారు, కొన్ని జాగ్రత్తలు చెప్పారు, ఇలా ఇలా అని చెప్పి అధికారులు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. తప్పకుండా వాటిని మేము ఫాలో అవుతామని చెప్పాం. పర్మిషన్ ఇచ్చినందుకు అధికారులు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను నేను. దేవునికి మహిమ. ముఖ్యమైన కార్యం పూర్తయింది కాబట్టి ఇక మిగిలిన కార్యాలు ఇప్పుడు నేను చెప్పిన గుర్తుపెట్టుకొని ఎవరెవరు ఏది చేయగలరో మొత్తం చేయాలి. ఇది ఎవరి కోటాలు? శాలేమన్నయ్య మనందరయ్యా? పెద్దగా చెప్పాలి. నాయా మీయా? అది మనయి మనయి మనయి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. దేవా, మా ముందున్న మహాకూటాలు కూడా మహాఘనంగా జరిగించు. ఆత్మలకు మహా రక్షణకరంగా మహా సంతోషకరంగా జరిగించు. ఆత్మీయులకు బలాభివృద్ధి కలిగించు. ప్రతి అవసరత తీర్చు. ప్రయాణాల్లో తోడై ఉండు. మార్గాల్లో నీ రక్తము ప్రోక్షించు. ఇప్పుడు నీ బిడ్డలు నడుస్తున్న మార్గాల్లో కూడా నీ రక్తం ప్రోక్షించు. ఎవరు ఎక్కడ ఏ కీడులో పడకుండా కాపాడు. కృపాక్షేమాన్ని కలిగించు. సాతానుకు ఛాన్స్ లేకుండా అన్ని చోట్ల వాడిని బంధించి బిగించి తొక్కిపట్టు. నీ పరిశుద్ధాత్మ కార్యములు బహు బలముగా రాష్ట్రమంతటా ఉజ్జీవం కలుగునట్లుగా ఈ కార్యములు జరగాలి యేసు నామములో. కార్యసిద్ధి కలిగించి జవాబు దయచేయమని. నీ బిడ్డది ఇక్కడ రోగులు ఎవరున్నారో వారిని స్వస్థపరచు. బలహీనలను బలపరచు. ఎవరు ఏ వేదంలో బాధలో దుఃఖంలో కన్నీళ్లలో వచ్చారో వారికి యేసు నామములో సమాధానం కలుగును గాక. వారు తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. ఈ రోజు శ్రేష్టమైన నీ మాటలు విన్న నీ బిడ్డలు ఏవి శ్రేష్టమైనవో గుర్తుపట్టి వాటిని సాధించుకోవడానికి కృపనివ్వు. సమస్త మహిమ మీకే చెల్లిస్తూ గ్రౌండ్ లో ప్రార్థించే గుంపుల్ని దీవించు. పరిచర్య చేసే బిడ్డల్ని దీవించు. ఇక్కడి పరిచారకుల్ని కూడా దీవించు. అందరికీ బలాభివృద్ధి కలిగించు. రేపు మీటింగ్స్ లో అందరూ తమ తమ వంతు పరిచర్య చేయడానికి అందరికీ అవకాశాన్ని కలిగించు. ఆశీర్వాదముతో నీకు కావలసిన ఆర్థిక సమృద్ధి దయచేయి నాయన. ఏది కొదువు లేకుండా అన్ని సమకూర్చు. కృప చూపు. యేసు నామములో ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడి మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకు చే, ప్రవేశు రక్తమునకు చే, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఇంకెన్ని రోజులు ఉంది మీటింగు? ఇవాళ తారీఖు ఎంత? 26. ఇంకా 24 రోజులు ఉంది. సిద్ధపడండి. రైట్. మీ అందరికి వందనాలు. బాప్తిస్మాలు ఎప్పుడు? 29. అంటే రేపు వచ్చే బుధవారం బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. యేసు ప్రభు నేను నమ్ముకోవాలంటే ఏం కావాలి? దమ్ము. యేసు ప్రభు నమ్ముకోవాలంటే దమ్ము కావాలి. యేసు రక్తంలో కడగబడాలన్నా కూడా దమ్ము కావాలి. ఆ దమ్మునోళ్ళందరూ రండి. ఆ రోజు బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. కృప మనకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు. లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు. అందరికీ శుభాలు, దైవాశీస్సులు. మీరు కూడా ప్రార్థించండి, పాల్గొనండి. దూరం నుంచి రావాలనుకునే వాళ్ళు ఇక్కడ సమీప పట్టణాలు మార్టూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, నరసరావుపేట, చిలకలూరుపేట. విజయవాడ, ఒంగోలు కొంచెం దూరం. విజయవాడ 80, ఒంగోలు 60, చీరాల 40, నరసరావుపేట 20, గుంటూరు 30. ఇన్ని కిలోమీటర్ల పరిధిలో ఉంది. చిలకలూరుపేట టౌన్లో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. మీరు కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు, మాకేదన్నా రూమ్ సౌకర్యం ఉంటుందని. ఇంతమందికి రూములు నేను ఏర్పాటు చేయాలంటే నాకు చాలా టైం పట్టింది. కాబట్టి అర్థం చేసుకొని మీరు ఈ చుట్టుపక్కల పట్టణాలు ఉన్నాయి. నరసరావుపేట పెద్ద పట్టణమే, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, చీరాల ఈ చుట్టుపక్కల పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాల్లో మీరు రూమ్ బుక్ చేసుకోవచ్చు.
మీకు ఒకవేళ కారు సౌకర్యం ఉంటే చక్కగా వచ్చి అక్కడ బస చేసి కూటాలప్పుడు హాజరై వెళ్ళొచ్చు. ఇదే ప్రకటన గుర్తించండి. ఆ కూటాలకు రాగోనటువంటి వాళ్ళు ఈ టైమ్స్ని ఈ విధంగా ఈ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చు. టౌన్లో కూడా కొన్ని హోటల్స్ ఉంటాయి, రూమ్స్ ఇప్పుడే బుక్ చేసుకుంటే మంచిది, అప్పటికి మీకు సౌకర్యంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకేమున్నాయి? దాదాపు అన్నీ చెప్పాంగా. మీరు చేయాలి, ఇటు వెళ్ళాలి కదా, అటు పోయిన వాళ్ళని శిక్ష చేయాలి ఈరోజు ఎట్లన్నా కానీ. ఇటు ఆడ పోనిస్తారు, ఇంతమంది అడ్డు ఉన్నారు. కాసేపు ఆగి ఎటో గట్ట వెళ్తాలే నేను. ఈ కూటాలను కూర్చున్న ప్రకటన మీ సమాజాల్లో మీరే పూనుకొని అది పబ్లిక్ చేయండి. పిల్లలు పెద్దోళ్ళు వాళ్ళు దాచిపెట్టుకున్న డిబ్బీలు తీసుకొచ్చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వాళ్ళకి తెలుసు, అమలాపురం నుంచి. దేవునికి మహిమ. మీ అందరి సమస్యల కోసం ఒక్క ముక్క ప్రార్థన చేసి ఇంకా బయలుదేరుతాను. నేను దూరం వెళ్ళాలి, పొద్దుపోయింది, మళ్ళీ వెళ్ళేసరికి అర్థం చేసుకొని దయచేసి ఈ కూటాల వరకు నన్ను అట్లా కొంచెం ఫ్రీగా వదిలేసేయండి. ప్రార్థన చేస్తా, స్వస్థత కలిగినట్లు ప్రార్థన చేస్తా. రోగులైన వారు ఎవరైనా ఉంటే మీ మీద చేతులు ఉంచుకోండి. మీ బలహీనత పోవున్నట్లు నేను ప్రార్థన చేస్తా, విశ్వాసం ఉంచండి. ఆ ప్రక్కన్న వాళ్ళు కూడా చెప్పండి, అన్న ఎదురు ప్రార్థన చేస్తున్నాడు, ఇటు రమ్మని చెప్పండి. బాపట్ల జరుగుతుంది పరిచర్య. తప్పకుండా మర్చిపోయి, బాపట్ల టౌన్ కూడా దగ్గరే ఉంది, చీరాల పక్కన బాపట్ల. దేవునికి మహిమ. అక్కడ కూడా కొన్ని హోటల్స్ దొరికే అవకాశం ఉంది. చిలకలూరిపేట చుట్టూ పట్టణాలే ఉంచాడు దేవుడు. కాబట్టి మీరు ఇప్పుడే రూమ్స్ బుక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. రైట్. రోగులైన వారి కోసం ప్రార్థన చేస్తాను, మీ మీద చేతులు ఉంచుకోండి. విశ్వాసం ఉంచిన వాళ్ళు తప్పకుండా దేవుని సమాధానం పొందుతారు. అనుమానించే వాళ్ళు ఏది పొందరు. ఎవరైతే పసిబిడ్డ లాంటి విశ్వాసాన్ని తమ యందు కలిగి ఉంటారో ఖచ్చితంగా దేవుని కార్యాలు స్వతంత్రించుకుంటారు. నాకు బలహీనత ఉంది, నా దేహంలో బాగలేదు, నాకు అనారోగ్య సమస్య ఉంది అంటే నీ మీద చేయట్లా ఉంచు, నేను ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేకు దేవా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. స్తోత్రం చెప్దాం. స్తోత్రములు 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 తండ్రి, నీకు వందనాలు. నీ సముఖంలో నిలిచి ఉన్నటువంటి నీ బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా ఉన్నాను. నా కన్న తండ్రి, నానా విధములైన శరీర రుగ్మతల చేత, బలహీనతల చేత బాధపడుతున్న నీ బిడ్డలను ఒకసారి దర్శించండి. వారి దేహంలో ఉన్న అనారోగ్య సంబంధమైన సమస్యలు, అవి కిడ్నీ సమస్య కావచ్చు, గుండె సమస్య కావచ్చు, అది క్యాన్సర్ సమస్య కావచ్చు, గ్యాస్ట్రిక్ సమస్య కావచ్చు, తల సంబంధమైంది, మెదడు సంబంధమైంది, నరాల సంబంధమైంది, మోకాళ్ళ సంబంధమైంది, షుగరు, బీపీ, మరి ఏదైనా కావచ్చు. వారి సర్వ శరీరంలో థైరాయిడ్ సంబంధమైన సమస్య కావచ్చు, ఆడవాళ్లకు చెప్పుకోలేని సమస్యలు కావచ్చు. నా ప్రభువా, బాగు చేయగల బలమైన హస్తము నీది, స్వస్థపరచగల గాయపడిన హస్తము నీది. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగి ఉన్నది. నీ గాయాలలోని స్వస్థత మా బిడ్డలకు దయచేయి, మాకు దయచేయి. మా సర్వ శరీరము ఆరోగ్యముతో నింపు, మా బిడ్డల సర్వ శరీరము ఆరోగ్యముతో నింపు. అదిగో పసిబిడ్డల వలె తల మీద చేతులుంచుకొని తమ సమస్యను తెలియజేయుచుండగా యేసు నామములో వారి బలహీనత వారిని విడిచిపెట్టి పోవునుగా. ఆమేన్. వారి దేహంలో ఉన్న ప్రతి రోగము యేసు నామములో తొలగిపోవునుగా. ఆమేన్. సంపూర్ణ ఆరోగ్యము వారి రిపోర్ట్స్ మారిపోవాలి. అవి సాక్ష్యాలుగా ఇక్కడికి రావాలి. యేసు నామములో అవి సాక్ష్యాలుగా ఇక్కడికి రావాలి. అద్భుతాలు జరగాలి. నీ బలమైన బాహు చాపు, కార్యములు నెరవేర్చు, కృప చూపు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కనికరించి జవాబు దయచేసి అద్భుతం జరిగించమని నీ కృపగల హస్తానికి బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకే జయం.
ప్రభు యేసు రక్తమునకే చే ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. సమస్త రోగముల నుండి మన తండ్రి మనల్ని విడిపించినందుకు స్తోత్రం చెప్దామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎలుగెత్తి స్తోత్రం చెప్దామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి వ్యాధి నుండి మనల్ని విడిపించిన దేవునికి, ప్రతి సమస్య నుంచి మనల్ని విడిపించిన దేవునికి, అప్పుల బాధల్లోంచి విడిపించిన దేవునికి, ఆర్థిక సమస్యల నుంచి విడిపించిన దేవునికి, కార్యాలు సఫలం చేస్తున్న దేవునికి, సాక్ష్యాలు పంపుతున్న దేవునికి, రోగుల్ని స్వస్థపరిచిన దేవునికి, దయ్యములను వెళ్ళగొట్టిన దేవునికి, మంత్ర ప్రయోగాలు నాశనం చేసిన దేవునికి, మన వారిని కూడా స్వస్థపరుస్తున్న దేవునికి, మన కుటుంబ సభ్యులను కూడా బాగు చేస్తున్న దేవునికి, మన ఇంటి వారిని కూడా స్వస్థపరుస్తున్న దేవునికి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలు, ప్రభువుకు స్తోత్రాలు. మరి సహకరించండి. తండ్రి సెలవైతే నేను మళ్ళీ కలుస్తాను. మరి వెళ్ళి ఈ 2 రోజులు చూసుకొని మళ్ళీ బాప్తిస్మాల టైం కల్లా నేను ఇక్కడ ఉండాలి. అందుకని ఈరోజు బయలుదేరుతున్నా. నా ప్రయాణం కోసం కూడా ప్రేయర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. మంచి పాటలు దేవుడు ఇచ్చాడు. అవి మ్యూజిక్ కూడా చక్కగా రెడీ అయి రావాలి. మీరు విని మీరే సంతోషపడతారని అనుకుంటున్నాను. నేను అది దేవుని బట్టి విశ్వాసంతో చెప్తున్నాను. అది ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. నేను ఇచ్చినటువంటి చివరి ప్రకటనలు కూడా గుర్తుపెట్టుకొని మీ వంతు మీరు చేయడానికి సిద్ధపడండి అన్ని విషయాల్లో. గాడ్ బ్లెస్ యూ. మంచిది పిల్లరా, వినినటువంటి మాటల్ని మీరు హృదయంలో పెట్టుకోండి. బాప్తిసం పొందగోరినటువంటి వారు దయచేసి బుధవారం మరి ఉదయం బాప్తిస్మ కార్యక్రమాలు జరుగుతాయి కనుక దయచేసి బాప్తిసం పొందాలనుకున్నటువంటి వారందరినీ కూడా నడిపించండి, తీసుకొని రండి. అలాగనే జరగనైనటువంటి మహాకూటాల ఏర్పాటుల్లో మీ వంతు మీరు కూడా సహకరించి, చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు, అన్న మా ప్రాంతాల్లో మేము మరి పోస్టర్స్ అంటించవచ్చా, ఫ్లెక్సీలు కట్టవచ్చా అని. అదంతా కూడా మీకు నెట్లో ఉంటుంది కనుక దయచేసి ఒకవేళ మీరు అలాగూ చేయాలనుకుంటే మీ ప్రాంతాల్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు. అక్కడ ఉన్నటువంటి మరి సీసీ నెట్వర్క్ ఉంటుంది కనుక దాని ద్వారా అలాగునే మీరు ఏ విధంగానైతే సహకరించగలుగుతారో ఆ విధంగా సహకరించడానికి అందరూ సిద్ధపడండి. జరగబోతున్నటువంటి కార్యాలు దేవుని కార్యాలు గనక అనేక మందికి మీరు తెలియపరచండి. దేవుని నామంలో దేవుని నామానికి మహిమకరంగా మహాకూటాలు జరగాలి. ఆ ఏర్పాటుల్లో ఎవరెవరు ఏ విధంగా మరి పనులు చేయగలుగుతారో వారు కూడా వచ్చి మీరు పాల్గొనవచ్చు. అలాగనే మరి పాటల కొరకై దైవజనులు మరి వెళ్తూ ఉన్నారు కనుక దేవుడు చక్కటి జ్ఞానమునిచ్చి చక్కగా పాటలు వచ్చినట్లుగా, అనేక మందిని ఆదరించినట్లుగా, బలపరుచున్నట్లుగా, ఆ పాటల ద్వారా మనము కూడా ఆత్మీయ మేలులు పొందినట్లు, దేవుడు అభిషేకాన్ని అనుగ్రహించినట్లు ప్రార్థించండి. జరగనైనటువంటి కూటాలను దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించాలి అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, 29వ తారీఖున మరి బాప్తిసాల కార్యక్రమాలు ఉన్నవి. సిద్ధపాటు చేస్తున్నవారు, సిద్ధపడిన వారు సమయాన్ని పాటించండి. ఆ రోజు బుధవారం రోజు ఉదయం 9:30 మీరు చర్చి దగ్గరికి వచ్చినట్లయితే దైవ సేవకులు బాప్తిసాల గురించి వివరించి మీకు బాప్తిసాల కార్యక్రమాలు మరి ఆ యొక్క ఏర్పాటు చేస్తారు కనుక దయచేసి ఎవరు కూడా ఆ సిద్ధపాటు కలిగిన వారు సమయాన్ని పాటించవలసిందిగా దేవుని పేరిట కోరుతున్నాం. దయచేసి కోటవారిపాలెం నుంచి ఒక తల్లిగారు వచ్చారు. ఆమె పేరు చిరంజీవి అంట. మరి వాళ్ళ కుమారుడు ఇక్కడ ఉన్నాడు బలిపీఠం దగ్గర. అమ్మ నువ్వు ఎక్కడున్నా సరే బలిపీఠం దగ్గరకు రావాల్సిందిగా దేవుని పేరిట కోరుతున్నాం.
దయచేసి ఆ దూరం నుంచి వచ్చిన వారు ఒకసారి చర్చిని చూద్దాం, తండ్రి సన్నిధి చర్చిని చూద్దామని వచ్చిన వారు మీ యొక్క సెల్ ఫోన్లు కానివ్వండి, మీ యొక్క బ్యాగులు